శ్రీమతి భానుమతి రామకృష్ణ గారు రచించిన అత్తగారి కథల నుంచి. అత్తగారు లంకె బిందెలు. మా అత్తగారికి ఉన్నట్టుండి నాడీ జ్యోతిష్యుల్ని చూడాలనే పిచ్చి పట్టుకుంది. ఆయుర్దాయం గురించి కాదు, ఆవిడ ఆదుర్ద. చిన్నప్పుడు జ్యోతిష్కులు మా అత్తగారి జాతకం చూసి చాలా అదృష్ట జాతకం అని, ఆమె వృద్ధాప్యంలో ఆమెకు లంకె బిందెలు దొరుకుతాయని నాడీ గ్రంథాలు చదివి చెప్పారట. ఇంకా కొంతమంది పెద్ద పెద్ద జ్యోతిష్కులను విచారిస్తే అదే విషయంగా మరీ నొక్కి వక్కాణించారట. ఇంతమంది చెప్తే నమ్మకపోవడం ఎలా? పుడుతూనే లంకె బిందెలతో పుట్టావు, అదృష్టం అంటే నీదే తల్లి, అందుకే కాబోలు. నాకు తెలియకపోయినా నిన్ను అమ్మణ్ణి అని పిలుచుకోవాలనిపించింది. ఆ రాబోయే అల్లుడెవరో చాలా అదృష్టవంతుడు అంటూ మా అత్తగారి తండ్రి గారు మహదానందపడిపోయి ఆ జ్యోతిష్యులందరికీ పట్టుపంచలు 116 బహుమానం ఇచ్చి పంపారట. ఆనాటి నుండి అమ్మణ్ణి అని పిలవడంతో పాటు నిక్షేపం అని కూడా పిలిచేవారట మా అత్తగారిని. వాళ్ళ నాన్నగారు ఆయనట్లా పిలుస్తుంటే మా అత్తగారి మేనత్తకు మహా చెడ్డ ఒళ్ళుమంటగా ఉండేదట. కారణం ఏమిటంటే మా అత్తగారంటే ఆ మేనత్తకు సరిపడేది కాదట. మా అత్తగారి పెద్దక్కంటే ఆమెకు పంచ ప్రాణాలునట. మా అత్తగారికి దొరుకుతాయన్న లంకె బిందెలు ఆ పెద్దక్కకు దొరుకుతాయని జ్యోతిష్కుడు చెప్పినట్టయితే ఆ మేనత్త సంతోషపడేదేనట. కాని తనకు దొరుకుతాయని జ్యోతిష్యులు చెప్పేసరికి ఆవిడకి కుళ్ళు పట్టుకుని ఆ జ్యోతిష్యులు చెప్పిందంతా అబద్ధం కావాలని లోపలే కోరుకునేదట. అప్పటికీ ఉండబట్టలేక ఒకసారి పైకి అన్నదట కూడా, ఏమిటో ఈ జ్యోతిష్యులు చెప్పిందంతా జరుగుతుందా ఏమన్నానా? ఇట్లాంటివి ఎన్ని వినలేదు. మా బావగారి అల్లుడికి ఇట్లాగే ఏదో నిధి దొరుకుతుందని జ్యోతిష్యులు చెప్తే దానికోసం చాలా డబ్బు దండగ చేసుకున్నాడు. అట్లాగే మా అత్తగారి ఊర్లో ఒక అతనికి లంకె బిందెలు దొరుకుతాయని ఎవరో చెప్తే చివరికి దొరకనూ లేదు, పాడూ లేదు. కొంప గోడు కూడా అమ్ముకుని జ్యోతిష్యుల వెంట తిరుగుతుండేవాడు. జ్యోతిషాలు నమ్ముకుంటే అయినట్టే అంటూ తేలిగ్గా చప్పరించేదట. ఆవిడ్ని చూస్తే అందుకే మా అత్తగారికి ఒళ్ళు మండిపోయేదట. చూడవే, ఆ కాలం పెద్దవాళ్లకు ఎంత చుప్పనాతి బుద్ధులో అని మా అత్తగారు నాతో అంటుండేవారు అప్పుడప్పుడు. ఇంకో విషయంలో కూడా మేనత్త మా అత్తగారికి అన్యాయం చేసిందట. చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకున్న మా అత్తగారు ఆమె 2 అక్కలు సమానంగా పెట్టుకోవలసిన వాళ్ళ అమ్మగారి నగలన్నీ తనకు అభిమాన పాత్రురాలైన మా అత్తగారి పెద్దక్కకే అలంకరించి మిగతావి 2వ అక్కకు వేసి మా అత్తగారికి ఏమీ లేకుండా చేసేదట ఆ మేనత్త. పైగా అనేదట, నీకేమమ్మా లంకె బిందెలొస్తాయి, బోలెడు నగలతోనూ డబ్బుతోనూ, పాపం వాళ్ళకేం వస్తాయి, ఉన్నది వేసుకోవలసిందేగా అని. పాపం మా అత్తగారు ఏమీ చెప్పలేక కళ్ళనీళ్లు పెట్టుకునేదట. ఆ ముసలిపీనుగు అట్లా ఏడిపించేదే. పోతే పోన్లే, ఏ నాటికైనా నిక్షేపం నాకు దొరికితే చాలు, ఈ కుళ్ళు పీనుగ ఏమనుకుంటే నాకే అనుకుని ఊరుకునేదాన్ని అని మా అత్తగారు అంటుంటే, అసలు ఆ జ్యోతిష్యులు ఏం రాశారో ఆ కాగితాలు మీ దగ్గర అట్టే పెట్టుకున్నారా అడిగాను. ఓ ఎస్, ఉన్నాయే, ఉండు తెస్తాను అంటూ హడావిడిగా లోపలికెళ్లారు. మా అత్తగారు జాలీ మూడ్లో ఉన్నప్పుడు ఇంగ్లీష్ మాటలు దొర్లిస్తుంటారు. మనవడు ఎప్పుడైనా ఆవిడ్ని ఉడికిస్తే ఏయ్ డామ్ అంటూ మీదకెళ్ళి వాడి బుగ్గలు పట్టుకు సాగదీస్తుంది. ఇంట్లో కాఫీ పొడి అయిపోయిందని చెప్పడానికి, ఇదిగో నేవు ఇంట్లో కాఫీ పొడి నిల్, రేపు పొద్దుటే మీకు నో కాఫీ అంటారు. ఇంకా కొన్ని మాటలు ఆమె మూడ్ని బట్టి నోటిలో కలకండ పెట్టి ఉంటే సందర్భాన్ని బట్టి దొర్లించేస్తుంటారు. లోపల నుంచి ఒక చిన్న దంతం పెట్టి తీసుకొచ్చింది. పురుగులు తిని చిల్లులు పడి శిథిలావస్థలో ఉన్న 50 ఏళ్ల నాటి కాగితం ఒకటి బయటికి తీసింది. పొడి అయిపోయేట్లున్న ఆ కాగితంలో అక్షరాలు అలుక్కుపోయి చదవడానికి వీల్లేకుండా ఉన్నాయి. ఆమె అక్కడక్కడా చదివి వినిపించింది. వాళ్ళ నాన్నగారి దస్తూరి ఇంకా చాలా కాగితాలుండేవిట. అవన్నీ కాలగర్భంలో కలిసిపోయాయని, లంకె బిందెల విషయం రాసిన కాగితం ఎట్లాగో తాను భద్రంగా దాచానని, అసలు ఆ జ్యోతిష్కులు ఏం చెప్పారో
అన్నీ తనకు కంఠోపాఠంగా వచ్చు గనక కాగితాల అవసరమే లేదని మా అత్తగారు చెప్పారు. ఈ విషయం మామగారికి తెలుసా అని అడిగాను. ఆహా, భేషుగ్గా తెలుసు. పెళ్ళైనాక 1-2 సార్లు వారితో అన్నాను లంకె బిందెల సంగతి. అబ్బా, నీ మొగుడులాగే ఆయన కూడా ఏదన్నా శుభమా అంటూ మంచి విషయం చెప్తే చన్నీళ్లు చల్లినట్టు తేలిగ్గా నవ్వేసేవారే. అటువంటప్పుడు ఎదుటి వాళ్ళకెట్లా ఉంటుంది చెప్పు? ఒళ్ళు మండదు. ఏమిటో మహాలక్ష్మిలాగా ఇంత నిధి నిక్షేపంతో నేను వాళ్ళ ఇల్లు మెట్టాననే సంతోషం లేకపోగా నేను లంకె బిందెల సంగతి ఎత్తితే ఏమనేవారో తెలుసా? ముందు నీకు వృద్ధాప్యం రాని, ఇంకా చాలా కాలం ఉందిగా, అందాక నేను ఉంటానో ఉండనో, ఇప్పటినుంచే ఎందుకు చంపుతావు అనేవారు. ఏం మాటలే అవి? తను అన్నట్టుగానే వెళ్ళిపోయారు కదా. అసలు ఆయనకు జాతకాలంటే నమ్మకం లేదే. లంకె బిందెలు నాకు దొరుకుతాయని రాసిందంతా అబద్ధాలని ఆయన ఉద్దేశం. ఈ విషయంలో ఆయన మా మేనత్త ఒకటేనే. మా మేనత్త చిన్నప్పుడు మా అమ్మ నగలివ్వకుండా అన్యాయం చేసినట్లే మీ మామగారు కూడా చేశారే. తనకు బహుమానంగా వాళ్ళ మేనత్త ఇచ్చి వెళ్ళిన 10 ఎకరాల పొలము, ఇల్లు తన వెధవప్ప చెల్లెలికి రాసిచ్చారు. అదేమిటి, పోనీ నా పేర పెట్టకూడదా అని అడిగితే, నీకు వృద్ధాప్యంలో లంకె బిందెలు దొరుకుతాయన్నావుగా, ఇంకా నీకెందుకు అంటూ దెబ్బలాడడం మొదలెట్టారు. సరే, పోతే పోన్లే, నా నిక్షేపం నాకు దొరికితే చాలని వదిలేశాను. ఎందుకు అడుగుతావు? నాకు లంకె బిందెలు దొరుకుతాయని ఎంతమందికి కుళ్ళో, ఎంతమంది కళ్ళల్లో నిప్పులు పోసుకున్నారో చెప్పలేను. పోన్లే, అంతా మన మంచికే అనుకుని లక్ష్య పెట్టేదాన్ని కాదు. ఎంతమంది ఎంతేడ్చినా నా అదృష్టం ఎవరు తీసేయగలరంట? ఆ విషయం నా లంకె బిందెల జాతకంలోనే రాసిపెట్టి ఉంది. వాళ్ళ దగ్గరున్న 5, 6 అఖండ జాతకాల్లో నాదొకటట. ఇంకా అంతకంటే ఏం కావాలి? ఆ ఒక్క మాట చాలదు. ఇదిగో ఇక్కడ ఎక్కడో రాశారు ఆ మాట కూడా అంటూ ఆ పాత కాగితంలో ఓ మూల కనిపించని అక్షరాలు చూపించారు. ఆమె చూడకుండా కూడా ఆ కాగితాల్లో ఏది ఎక్కడ రాసిపెట్టారో చెప్పగలరని గ్రహించాను. 50 ఏళ్ల నుండి లంకె బిందెల కోసం ప్రతి క్షణం పలవరిస్తున్న ఆమె కాగితంలో రాసిన విషయాలు కరతలా మలకం. కాని ఆమె చదివి చెప్పిందాన్ని బట్టి ఆలోచిస్తే చిక్కెక్కడంటే ఆమె వృద్ధాప్యంలో లంకె బిందెలు దొరుకుతాయన్నారే గాని ఏ వయసులో దొరుకుతాయో జ్యోతిష్కులు చెప్పలా. ఫలానా వయసు నుండి వృద్ధాప్యం వస్తుంది, తర్వాత ఇన్ని సంవత్సరాల్లో లంకె బిందెలు దొరుకుతాయి అని వివరంగా చెప్తే బావుండేది. ఊరికే వృద్ధాప్యంలో దొరుకుతాయి అని వదిలేశారు. దానివల్ల మా అత్తగారు ఇన్ని సంవత్సరాలు మనశ్శాంతి లేకుండా వృద్ధాప్యం ఏ క్షణంలో వస్తుందో ఏమో అనే ఆందోళనతో గడపాల్సి వచ్చింది. ఒక్కోసారి అద్దంలో ముఖం చూసుకుని ముడతలు పడ్డట్టు అనుమానపడి వృద్ధాప్యం వచ్చేసిందేమోనని లంకె బిందెల కోసం కంగారు పడేవారట. కానీ అప్పట్లో ఆమె వయసు 40 కూడా దాటలేదు కనుక అది వృద్ధాప్యంలో లెక్కలేదని చెప్పారట. లంకె బిందెలు ఆమెకి ఏ వయసులో దొరుకుతాయో చెప్పకపోయినా ఒక్క విషయం మాత్రం చెప్పి పుణ్యం కట్టుకున్నారా జ్యోతిష్కులు. అసలు ఆ లంకె బిందెలు ఎక్కడున్నాయో, ఎలా దొరుకుతాయో చెప్పారు. అదొక్కటే ఆమె ఆశకు పట్టుకొమ్మ. ఆ కొమ్మకు పూలు పూసి కాయలు కాసి పండ్లు పండే సమయం వచ్చింది. కాని దానికి ఇంకొక చిక్కుంది. జ్యోతిష్కులు చెప్పిన ప్రకారం ఆ లంకె బిందెలు ఆమె వృద్ధాప్యంలో కట్టించేటటువంటి సొంత ఇంట్లో దొరుకుతాయని చెప్పారు. అది ఇంటి లోపల కాదు, ఆ కట్టించబోయే ఇంటి పూజాగృహం దగ్గర నుంచి నేరుగా తూర్పు వైపుకు 20 గజాల దూరం, 10 అడుగుల లోతు తవ్వుకుంటూ వెళ్ళి అక్కడి నుంచి దక్షిణం వైపుకు తిరిగి మరో 30 గజాల దూరం 3 అడుగుల లోతు తవ్వుకుంటూ వెడితే అక్కడ మామిడి చెట్టు ఉంటుంది. దాని కింద ఒక పుట్ట ఉంటుంది. పాము మాత్రం అక్కడ ఉండదు, బయట తిరుగుతుంటుంది. ఆ పుట్ట దగ్గర నుంచి 10 అడుగుల దూరంలో ఒక పడిపోయిన పాత ప్రహరీ గోడ ఉంటుంది. ఆ గోడ వరకు 2 అడుగుల లోతు 2 అడుగుల వెడల్పు ఉండేటట్లు తవ్వుకుంటూ పోతే ప్రహరీ గోడ పక్కగానే గడ్డపారకు కంగుమని తగులుతుంది. అదే గుర్తు అని. ఇక లంకె బిందెల్లో ఏముంటాయో కూడా రాశారు. మొహిరీలు, సవర్లు, వజ్రాలు, ముత్యాలు కలిపిన హారాలు, బంగారు నగలు, వెండి రూపాయలు ఇలాంటివి చాలా ఉంటాయని, మొహిరీలన్నీ కూడా
నవాబుల కాలం నాటివని, ఆ డబ్బంతా నవాబుల కొలువులో పనిచేసిన కొందరు ధనికులు వారసులు లేక లంక బిందెల్లో భద్రం చేసి భూస్థాపితం చేశారని, అలా చేసేటప్పుడు వాళ్ళు కోరుకున్నదేమిటంటే ఎప్పటికైనా ఆ లంకె బిందెలు నవాబు కొలువులో పనిచేసిన వంశ పరంపరకే దొరకాలని, ఆ వంశ పరంపర అక్కడున్నా సరే 1000 మైళ్ళ దూరంలో ఉన్నా సరే ఆ లంకె బిందెలు భూమిలోనే నడుచుకుంటూ వెళ్ళి వాళ్లకే దొరకాలని, చివరకు ఆ బిందెలు తవ్వి తీసేవాళ్లు కూడా తెలంగాణ వాళ్లే అయి ఉండాలని కోరుకుని బిందెలు పాతేశారట. ఆ తెలంగాణ వాళ్ల కోరిక ఎంత బలమైందో చూసావంటే నీకు తెలిసే ఉంటుంది. మీ మామగారి తాత ముత్తాతలు, అక్కన్న మాదన్నలు నవాబు కొలువులో వాళ్లేగా. మా నాన్నగారికి కూడా తాత ముత్తాతలకు దాయాదులట్టేవాళ్ళు. అందుకే ఆ వంశ పరంపరలో ఇటు మా అక్కలవో అటు మీ మామగారివో ఆయన అక్క చెల్లెళ్ళవో ఆ లంకె బిందెలు దొరికేంత యోగ జాతకాలు కానందువల్ల నా ఒక్క జాతకమే చాలా గొప్ప అదృష్ట జాతకం కావడం వల్ల ఆ బిందెలు నాకే దొరుకుతాయని, నా వృద్ధాప్యంలో నేనెక్కడుంటే అక్కడికి వచ్చేస్తాయని ఇన్ని వివరాలతో రాశారే. అందుకే ఇదంతా చూసి మా నాన్నగారు అప్పుడే అన్నారు, నాకు కాబోయే అల్లుడు తెలంగాణ వైపు నుండి వస్తాడని. అట్లా వస్తేనే అమ్మనికి లంకె బిందెలు దొరుకుతాయి అని. వాళ్ళన్నట్లే మీ మామగారు ఆ వైపు వాడైనాడా? మరి అవి జరిగినప్పుడు ఇదెందుకు జరగదు ఉంట అన్నట్లు ఇంకొక అట్టుదిట్టం కూడా చేశారేవ్. ఆ లంకె బిందెలు నేను తప్ప ఇంకెవరు ముట్టుకున్నా ఆ బిందెల్లో ఉన్న మొహిరీలు, బంగారు కాసులు, వజ్రాల నగలు అన్నీ తేళ్లు మండ్రగబ్బల్లా కనిపిస్తాయట అన్నారు. ఆ అదృష్టం, అర్హత తనకొక్కతికే లభించిందన్న గర్వంతో లోపల సంతోషపడిపోతున్న మా అత్తగారు చూసావటే అడ్డమైన వాళ్ళు తవ్వి తీసేసుకుంటారేమోనని ఎంత బందోబస్తుగా చేశారో. ముందు లంకె బిందెలు దొరుకుతూనే అమ్మాయిలకు నీకు కావలసిన నగలు, అబ్బాయికి నా మనవడికి వజ్రాల ఉంగరాలు, ఇంకా ఇంటికి వెండి సామాన్లు గట్రా చేయించేసేయాలనుకున్నాను. 22 క్యారెట్ల బంగారం అసలు దొరికి చావదాయే. అందులోనూ మొహిరీలు, ఆ కాలం నాటి బంగారు కాసులు అంటే అసలు మేలిం బంగారం అన్నమాట. ముష్టి 22 ఏమిటి, మేలిం బంగారం అంటే 24 క్యారెట్ల పైమాటే. అయిన కాడికి అట్లాంటి బంగారం లాంటి బంగారం తీసుకెళ్ళి ఈ కాలం 14 క్యారెట్ల వెధవల చేతుల్లో ఎట్లా ఇచ్చేది చూస్తూ చూస్తూ. అందుకే మనం దగ్గరుండి ఇంటి దగ్గరే అన్ని వస్తువులు చేయించాలి. ఏమంటావ్ అన్నారు. లంకె బిందెలు దొరికిన తర్వాత ఏమేం చెయ్యాలో కలలుగంటున్న మా అత్తగారు. అంతే అంతే అన్నాను. అంతకంటే ఏం చెప్పాలో తోచక. చాలాసార్లు ఆమె కూతుళ్ళు ఇద్దరు పిల్లలతో సహా పండగలకు వచ్చినప్పుడు నగలు కొనుక్కోవడానికి షాప్కి వెళదామంటే వద్దని పోరు పెట్టేది మా అత్తగారు. కాస్త ఓపిక పట్టండి, నాకు వృద్ధాప్యం రానే వచ్చేసింది, ఇక ఎంతో ఆలస్యం లేదు, అట్లా దొరకడం ఇట్లా చేయించేసేయటం అంటూ వాళ్లను నగలు కొనుక్కోనివ్వకుండా బలవంతంగా ఆపేసేవారు. ఒక్కోసారి మనవరాళ్ల మెళ్ళోకి మామిడి పిందెల గొలుసులు కావాలని మారాన్ చేసేవారు. వాళ్లకు అవన్నీ చేయించి పెట్టాలని ఆమె కూతుళ్ళు ఆపేక్ష పడ్డా కూడా మా అత్తగారు పడనిచ్చేది కాదు. తొందరపడి ఏదీ కొనవద్దర్రా, అనవసరంగా డబ్బు దండగా, వెధవ మామిడి పిందెలేం కర్మ, ఏకంగా మొహిరీలన్నీ కాసుమాల్లా కట్టించి వేయిస్తాను. అమ్మళ్ళందరికీ కాస్త ఓపిక పట్టండి, ఇంకా చిన్నపిల్లలేగా అంటూ సమాధానపరిచేవారు. ఆమె కూతుళ్లకు ఆమె చెప్పే లంకె బిందెల విషయంలో ఆటే నమ్మకం లేకపోయినా చిన్నప్పటినుంచి ఈ విషయం అడపాదడపా వింటూ వస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఏమో ఏ పుట్టలో ఏ పాముందో, ఒకవేళ వాళ్ళమ్మకు నిజంగానే లంకె బిందెలు దొరికితే వాళ్ళ అమ్మ అన్నట్టు నగలు కొనే డబ్బంతా దండగేగా అని అనుకుని పిల్లలకు ఏమీ చేయకుండా వాళ్ళు పెద్ద వస్తువులేవీ చేయించుకోకుండా మా అత్తగారికి దొరకబోయే లంకె బిందెల్లోని మొహిరీల కోసం కాచు కూర్చున్నారు. కానీ ఆమెకు వృద్ధాప్యమూ రాలేదు, సొంత ఇల్లు ఏర్పడలేదు. ఆమె కళ్ళెదుటే ఆమె కూతుళ్ళిద్దరికీ వృద్ధాప్యం వచ్చేసి పళ్ళు కూడా ఊడిపోయి చూస్తుండగానే వాళ్లకు మనవలు మనవరాళ్లు పుట్టారు. ఇంకా మా అత్తగారికి లంకె బిందెలు దొరికే సమయం రాలేదు. ఒక్కోసారి మా అత్తగారు నిరాశ చెందుతుండేవారు. తన ఘటం ఉండగా
ఇంకో సొంత ఇల్లు కట్టిస్తామో లేదో, వేల మీద లక్షల మీద మాటలాయే అనుకుంటూ నిట్టూరుస్తుండేవారు. అప్పట్లో మేమున్న ఇల్లు కొన్న ఇల్లే, మేం కట్టింది కాదు. ఆ జ్యోతిష్కులు రాసిందాన్ని బట్టి కాశీ మజిలీ కథల్లే ఇంటి వెనక 3 దిక్కులకు అన్ని గజాల దూరం గోతులు తవ్వుకుంటూ వెళ్లాలంటే ఇంటి చుట్టూ పెద్ద తోట లాంటిదేదో ఉండాలి. కనీసం ఖాళీ స్థలం అన్ని గజాలు తవ్వేందుకు సరిపడేటట్టయినా ఉండాలి. మేమున్న ఇంటి చుట్టూ ఆవరణ 2 గ్రౌండ్లు మాత్రమే. అప్పటికీ మా అత్తగారు బాగా ఆలోచించి అంచనా వేశారు. తనకు 60 ఏళ్లు వచ్చేశాయి గనక వృద్ధాప్యం వచ్చేసినట్లే, ఉండేది సొంత ఇల్లే. కట్టించిందైతే ఏ, కొన్నదైతే ఏ? ఆ కాలంలో తాళపత్రాల్లో రాసిన ఋషులకు ఈ కాలం వాళ్ళుండే ఇల్లు జానాబెత్తే అని తెలుసా ఏమన్నానా? వాళ్ళ మోస్తరే చుట్టూ అరణ్యం ఉంటే అందరూ మధ్యలో ఆశ్రమం కట్టుకుని ఉంటారని వాళ్ళ ఉద్దేశం అయి ఉంటుంది. ఇంటికి పూజ గది ఉంది. ఆ గదికి తూర్పు వైపుకు ఖాళీ స్థలం ఉంది. ఆ పక్కనే కట్టకుండా వదిలేసిన పిట్టగోడ ఉంది. వాళ్ళు రాసిన ప్రహరీ గోడ బహుశా అదే అయి ఉంటుంది. ఆలోచించే కొద్దీ లంకె బిందెలు దొరికే సమయం వచ్చేసిందనే ఆతృత ఎక్కువైంది మా అత్తగారికి. ఇక ఆలస్యం అమృతం విషం అనుకున్నది. వెంటనే నా చెవిలో చెప్పింది. టేపు తీసుకొచ్చి నాడి జోస్యులు రాసిన లెక్క ప్రకారం పూజగది దగ్గర నుంచి కొలుద్దాం అని. కొలవడానికి వేరే ఎవరూ లేరాయే. పక్క ఇళ్ళు కొలిచేటప్పుడు ఎవరైనా చూస్తే ప్రమాదం. పైగా పక్కింటి ఆవిడ అసలే రాక్షసి. ఎందుకు కొలుస్తున్నారు, ఏమిటి కథ అని అడుగుతుంది. అసలు సంగతి పసిగట్టిందంటే తక్షణం ఆవిడే ఆ లంకె బిందెలు కాస్త తవ్వించేసి తీసుకోగలదు. అది మా అత్తగారికి భయం. రాత్రి భోజనాలయ్యాక నేను ఆమె అమావాస్య చీకట్లో టార్చ్ లైట్ వెలుతుర్లో ఎవరూ చూడకుండా కొలవడం మొదలెట్టాం. మా పక్కింటి వాళ్ళు పెంచే కుక్క మమ్మల్ని చూసి గోలగోలగా అరవడం మొదలెట్టింది. తక్షణం తలకాయంత రాయి తీసుకుని మా అత్తగారు దాని నడుం విరగ్గొట్టారు. ఆ దెబ్బతో మళ్ళీ ఆ కుక్క కనిపించలేదు. పూజగది దగ్గర నుంచి తూర్పుకు టేపుతో కొలుస్తూ వెడితే 10 గజాలలో మా ప్రహరీ గోడ వచ్చేసింది. మిగతా 10 గజాలు మా వెనకింటి వాళ్ళ భోజనాల గదిలోకెళుతుంది. ఇక అటు నుంచి దక్షిణానికి తవ్వాలంటే అన్నీ ఇళ్ళే. ఇన్ని కొంపలు తవ్వుకుంటూ పోవడం మాటలా? పైగా అట్లా తవ్వుతుంటే ఆ ఇళ్లవాళ్ళు ఊరుకుంటారా? లాభం లేదు. ఋషులు రాసిన ఇల్లు కట్టాలి, అక్కడ తవ్వాలి. అందుకే వాళ్ళు ఫలానా వయసులో దొరుకుతాయి అని రాయలేదు, చూసావా అంటూ ఋషుల తెలివిని మెచ్చుకున్నారు మా అత్తగారు. అందుకే మళ్ళీ అలాంటి తాళపత్రాలు చదివేవాళ్లుంటే చదివించి ఆమె ఘటం ఉండగానే ఇంకో సొంత ఇల్లు కట్టిస్తామా లేదా అనే విషయం కనుక్కోవాలని ఆమె ఆరాటపడ్డం మొదలెట్టారు. ఎవరో నాడీ జ్యోతిష్కుడున్నాడంటే విచారించారు. ఆ జ్యోతిష్యుడు తాళపత్రాలు చదివి చదివి మతి చెడి పిచ్చి పట్టి దేశాల మీద పోయాట. ఇంకొకడెవడో ఉన్నాడంటే అక్కడా విచారించారు. అతను సిగరెట్లు కాలుస్తూ చదువుతాట. చాచా, అప్రాచ్యుడు, వాడేం చదువుతాడు వద్దన్నారు మా అత్తగారు. మరొక ఆచారవంతుడెవడో చదువుతాడని తెలిసి అక్కడికి వెళ్లారు మా అత్తగారు. తీరా వెతికితే మా అత్తగారి జాతకం అతని దగ్గర లేదట. ఇంత పెద్ద యోగ జాతకాలు ఉండాలంటే చదివేవాడికి తగిన యోగ్యత ఉండాలి, లేకపోతే కనిపించవు. అది శాపం అట. ఆ చదివేవాడు ఆచారంగా చదివినా గంపెడు పిల్లలు వాడు. ఒట్టి దరిద్రుడు. వాడి దగ్గర నా జాతకం ఉండదని చూడగానే అనుకున్నా, ఇంతకీ ప్రాప్తం ఎప్పుడో అప్పుడే వేళ రావాలి అంటూ నిస్పృహతో కూడిన నిట్టూర్పు విడిచింది మా అత్తగారు. ఆ రోజు మధ్యాహ్నం భోజనానికి వస్తూ మాకొక శుభవార్త తెచ్చారు మా వారు. మా ఇంటికి 4 మైళ్ళ దూరంలో ఒక అందమైన మామిడి తోట అమ్మకానికి వచ్చిందని, అంత మంచి తోట చుట్టుపక్కల ఎక్కడా లేదని కొందామనుకున్నానని, ఆ తోటలోనే ఓ చిన్న ఇల్లు కట్టించుకుని హాయిగా పల్లెటూరి వాతావరణంలో ఉన్నట్టు ఉండిపోవచ్చని చెప్పారు. నాకు నిజంగానే చాలా ఆశ్చర్యం కలిగింది. మా వారికి మా అత్తగారి లంకెబిందెల సంగతి తెలీదు. వారు తోట కొనడానికి తీర్మానించడంతో మా అత్తగారు చెప్పేదేదో నిజంగానే జరిగే సూచనలు కనిపిస్తున్నాయో అనిపించింది. వెంటనే మా అత్తగారితో చెప్పేశాను, తోట కొని ఇల్లు కట్టబోతున్నాం అని. ఇక ఆమె ఆనందం చెప్పసఖ్యం కాదు. అంతేనే, దేనికైనా వేళ రావాలి అన్నారు. తోట కొన్న వెంటనే మా అత్తగారు నేను చూడటానికి వెళ్ళాం.
15 ఎకరాల తోట. చుట్టూ తాటి చెట్లు ప్రహరీ గోడ పెట్టినట్టున్నాయి. వరుసన తోటంతా ఎక్కువగా మామిడి చెట్లు, బత్తాయి చెట్లు, నిమ్మ చెట్లు ఉన్నాయి. బాటలకు 2 వైపులా కొబ్బరి చెట్లున్నాయి. కొంత భాగంలో వరి పైరు, మిరపమళ్ళు, వంగమళ్ళు, కూర మొక్కలు కూడా ఉన్నాయి. పెద్ద పెద్ద బావులు 2 ఉన్నాయి. వాటికి పంపు సెట్లు కూడా ఉన్నాయి. మేం వెళ్ళేటప్పటికి మిరపమళ్లకు, వరి పైరుకు నీరు పారుతోంది. కళకళ్ళాడుతున్న ఆ తోట చూసి మా అత్తగారు నేను ఎంత అందంగా ఉందో అనుకుంటూ మురిసిపోయాం. ఇక్కడ ఇల్లు కట్టుకుని ఉండడం అనేది నిజంగా ఒక గొప్ప అదృష్టం అనుకోవాలి అన్నాను ప్రశాంతంగా ఉన్న ఆ వాతావరణాన్ని చూసి తన్మయత చెందిన నేను. అవునే, లక్ష్మీదేవి నివసించే చోటు. అందులోనూ ఒక లక్ష్మి కాదు, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ఫలలక్ష్మి. ఇక మనం వచ్చామంటే పశులక్ష్మి కూడా వస్తుంది. గృహలక్ష్మివి నీవున్నావు. ఇట్ట అమరిన చోట్లనే లక్ష్మీదేవి లభ్యం అయ్యేది. ఋషులు ఆనాడు ఊరికే తెలియక రాశారనుకున్నావా? నాడీ గ్రంథాల్లో వేలకు వేలు పోసి అడ్డమైన వాళ్ళు కట్టించిన కొంపలు కొన్నంత మాత్రాన మనం కట్టించిన ఇల్లు అవుతుందా? దీనికి అలవాటికొస్తుందా? తెలియకడుగుతా అన్నారు. ఆ రోజు వరకు మేము ఉన్న పాత ఇంటిని మెచ్చుకుంటూ వచ్చిన మా అత్తగారు. ఇంటి మాట ఎట్లా ఉన్నా తోట చాలా అందంగా ఉంది. ఇలాంటి ప్రశాంత వాతావరణం కావాలనే నేనెప్పుడూ కోరుకునేదాన్ని. ఇంతకాలానికి దొరికింది. ఇలాంటి చోట ఒక చిన్న పూరిలు వేసుకున్నా కూడా హాయిగా ఉండొచ్చు అన్నాను చల్లటి మామిడి చెట్టు నీడన కూర్చోబోతూ. లే 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 అంటూ చటుక్కున నా చెయ్యి పట్టుకుని అవతలికి లాగేశారు మా అత్తగారు. అదిరిపోయాను. ఏమైందని అడిగాను. ఎందుకలా లాగేసిందో అర్థం కాక అటూ ఇటూ చూసి నా చెవి దగ్గరికి వచ్చి చెప్పింది. నా జాతకంలో రాసినట్టు లంకె బిందెల కోసం తవ్వుకుంటూ పోవాల్సిన దోవ ఒకవేళ ఇదే అయితే చూడు అంటూ మామిడి చెట్టు కింద ఉన్న చిన్న చీమల పుట్ట చూపించింది. అది ఒట్టి చీమల పుట్టే అన్నాను. అది పాముల కోసమే గదే పిచ్చిదానా అన్నది మా అత్తగారు నా చాదస్తానికి నవ్వుతూ. తోటంతా మామిడి చెట్లే. ప్రతి మామిడి చెట్టు కింద అలాంటి పుట్టలు చాలా కనిపించాయి. మా అత్తగారి జాతకంలో చెప్పిన మామిడి చెట్టు, దాని కింద పుట్ట తోటలో ఎక్కడున్నాయో అర్థం కాలేదు. అర్థం కావడానికే ముందు అబ్బాయి ఇంటి పునాదులు తీయించడం మొదలెడితే పూజ గది ఎక్కడో తెలిసిపోతుంది. ఇక మిగతా అంతా దానంతట అదే తెలుస్తుందాయే. అదిగో అటు చూడు అంటూ మాకు దగ్గరలో ఉన్న పడిపోయిన పాత ప్రహరీ గోడ చూపించారు మా అత్తగారు. చుట్టూ తాటి చెట్లున్నాయి. మధ్యలో కాస్త మేరకు ఆ గోడ ఎందుకు కట్టి వదిలేశారో అర్థం కాలేదు. ఆ గోడ మా అత్తగారి దృష్టిని ఆకర్షించింది. ఆమె జాతకంలో రాసిన ప్రహరీ గోడ అదే అయి ఉంటుందని ఆమె అనుకున్నారని గ్రహించాను. ఒక శుభముహూర్తాన తోటలో ఇల్లు కట్టడానికి పునాదులు తవ్వడం మొదలెట్టారు. ఇంజనీర్కి ఎవరూ చెప్పకుండానే మా అత్తగారి జాతకంలో చెప్పిన లెక్కల ప్రకారం ప్రహరీ గోడ వైపుకు తవ్వడానికి సరిపోయేట్లుండే చోటనే గాలి వెలుతురు బాగా వస్తుందని అక్కడే పునాదులు తీయమని చెప్పాడు ఇంజనీరు. చెప్పకేం చేస్తాడే, అసలు వాడేవాడు చెప్పడానికి. ఏనాడో ఋషులే వీడి చేత అట్లా పలికిస్తున్నారు అంతే అంటూ తేలిగ్గా చప్పరించారు. పునాదులు తీసే చోట ఎర్రటి ఎండలో గొడుగు వేసుకుని నిలబడేది మా అత్తగారు. నీకెందుకమ్మా శ్రమ, కాంట్రాక్ట్ ఇచ్చాం, పైన చూడ్డానికి ఒక సూపర్వైజర్ని పెట్టాను, ఇంకా నువ్వెందుకు ఎండలో అనవసరంగా అని వాళ్ళ అబ్బాయి అంటున్నా కూడా పూజగది పునాదులు తీసేదాకా కాస్త చూస్తా లేరా, నాకు మాత్రం పనేముంది అనేవారు మా అత్తగారు. ఆమె ఎందుకట్లా కాపలా ఉన్నారో నాకు తెలుసు. ఇంటి పునాదులు చూడ్డానికి కాదు, పొరపాటున పూజగృహం పునాదుల్లో ఎక్కడైనా లంకె బిందెల్లో ఒకటి దిగిపోయిందేమో అని ఆమె అనుమానం. పైగా లంకె బిందెలు ఒకచోట ఉండవట. అర్ధరాత్రుళ్ళు భూమిలో తిరుగుతుంటాయట. అవి తిరిగేటప్పుడు రకరకాల శబ్దాలు వినిపిస్తాయట. గల్లు గల్లుమంటూ ఒకసారి, మూలుగుతున్నట్టు ఇంకోసారి, ఇంకా ఎన్నో విధాలైన శబ్దాలు వినిపిస్తుంటాయట. అందుకే ఫలానా వాళ్ళ ఇంట్లో లక్షలకు లక్షలు మూలుగుతున్నాయి అనే సామెత వచ్చిందని కూడా మా అత్తగారు విశదీకరించారు. లంకె బిందెలకు సంబంధించిన వరకు అన్ని వివరాలు ఆమె ఏనాడో తెలుసుకుని మనసులో పదిలం చేసుకున్నారు. తోటలో ఇల్లు కింది భాగం తయారవుతూనే ఇంట్లో చేరిపోవాలి, మళ్ళీ మూడమి వస్తుందని మా అత్తగారు ఆదుర్దా పడడం వల్ల
కట్టడం పని త్వరగా కానివ్వడం మొదలుపెట్టారు. ఆ రోజు ఆదివారం, పనివాళ్ళు రారు కదా, తోటకు వెళ్ళక్కర్లేదు కదా అని కాస్త తాపీగా మడికట్టుకున్నారు మా అత్తగారు. వాళ్ళబ్బాయి హడావిడిగా తోటకు బయలుదేరుతుంటే, ఈరోజేం పని ఉందిరా అని అడిగారు. బావి తవ్వడానికి, కొత్త పంపు సెట్టు పెట్టడానికి మార్కు చేయించాలి. ఇంటికి ముందు నీళ్లు ముఖ్యం కదా అన్నారు వాళ్ళబ్బాయి. ఇంకా బావులెందుకురా, ఉన్నాయిగా 2 బావులు నిక్షేపంగా అన్నారు మా అత్తగారు. ఆ 2 బావుల నీళ్లు తోటకు, వరి పైరుకు సరిపోతాయి. పైగా నీళ్లు మడ్డిగా ఉన్నాయి. ఆ బావులు బాగా లేవు. ఇంటికి దగ్గరగా ఉండేట్టు ఒక బావి తీయాలి. దానికే మంచినీళ్లు పడే చోటు ఒకటి చూశాడు ఇంజనీరు అన్నారు వాళ్ళబ్బాయి. ఎక్కడా అన్నారు మా అత్తగారు కాస్త కంగారు పడుతూ. ఇంటికి కాస్త దూరంలో చిన్న ప్రహరీ గోడ లేదు, దాని పక్కనే అన్నారు వారు. మా అత్తగారి గుండె ఆగిపోయినంత పని అయింది. ఠట్, అక్కడ తీయడానికి వీల్లేదు అన్నారు మా అత్తగారు. నచ్చ చెప్పడానికి మా వారు ఎంతో ప్రయత్నించారు. నువ్వు 1,00,000 చెప్పు, ఆ ప్రాంతాల్లో తవ్వడానికి వీల్లేదు, ఆ మూల దేవతలున్నారు అనేశారు మా అత్తగారు. తోటలో ఇంకే వైపు తీసినా ఇంటికి నీరు సప్లై కావడం కష్టం, మంచి నీరు పడదు, ఖర్చు ఇబ్బడవుతుందని గోలెత్తాడు ఇంజనీరు. వృధాగా అంత డబ్బు దండగా అవుతుంటే అని మావారు బాధపడ్డారు. అయితే అయిందిలేరా, దానికి 1,00,000 రెట్లు వస్తుందిలే అంటూ భావగర్భితంగా నా వైపు చూసి నవ్వారు మా వారి చాదస్తానికి మా అత్తగారు. సరే నీ ఇష్టం అంటూ ఆమెకే వదిలేశారు బావి తవ్వే విషయం మా వారు. ఆమె చెప్పిన ప్రకారం ఇంటికి దూరంగా ఇంకో మూల బావి తవ్వడం మొదలెట్టారు. 2 నెలల్లో ఇంటి క్రింది భాగం కట్టడం పూర్తయింది. సిమెంట్ పని మొదలెట్టారు. రోజు భోంచేశాక తాపీగా వెళ్ళి కట్టడం పని చూసి వస్తున్నారు మా అత్తగారు. ఒకరోజు ఆమె భోంచేసి చేయి కడుక్కుంటూ ఉండగా ఎవరో తోట పని వాళ్ళు వచ్చారని చెప్పాడు వంటవాడు. ఎవర్రా మీరు, ఏ ఊరు మీది అంటూ కలకండ పెళ్ళ నోట్లో వేసుకుని బయటికి వస్తున్న మా అత్తగారు అడిగారు కొత్తగా వచ్చిన వాళ్లను. వెంటనే ఆ వచ్చిన పనివాడు భోరుమని ఏడుస్తూ, నీ కాలు మొక్కుతా, నీ బాంచలం అంటూ మా అత్తగారి కాళ్ల ముందు సాష్టాంగపడ్డాడు. మా అత్తగారి ముఖం 500 కిలోవాట్స్ బల్బులా వెలిగిపోయింది. నా వైపు చూసి తల పంకించారు. తెలిసిందా అన్నట్టు. ఒక్కొక్కప్పుడు ఆమె చూసే చూపులు, సంజ్ఞలు నిజంగానే నాకేమీ అర్థం కాకపోయినా ఆమె యాక్షన్కు వెంటనే ఓ రియాక్షన్ ఇచ్చేస్తుంటాను, ఎందుకైనా మంచిదని. ఇక లేలే, ఏ ఊరు మీది అని అడిగారు మా అత్తగారు. వాడు లేవకుండా బోర్లా పడుకునే నల్గొండ తట్టు, మున్గాల తల్లి, తెలంగాణ అన్నాడు. మా అత్తగారు నవ్వుతూ మరొకసారి నా వైపు చూసి అర్థం అయిందా అని తల ఊపారు. తెలంగాణ అనంగానే నాకు చప్పున అర్థమైంది. దాంతో కాస్త గట్టిగానే రియాక్షన్ ఇచ్చేశాను, అర్థమైందని. సరే ఇకలే అన్నారు మా అత్తగారు. వాడు ఎంతకీ లేవకపోతే కళ్ళు తుడుచుకుంటూ లేచి నిలబడ్డాడు. చేతులు కట్టుకుని మాసిన గడ్డం, చింపిరి జుట్టు, 10 రోజులు లంకణాలు చేసినట్టు కళ్ళు లోతుకు పీక్కుపోయి నీరసంగా నిలబడలేని స్థితిలో ఉన్నాడు. వాడి పక్కనే 20 ఏళ్ల ఆడది కూడా ఉండటం చూసి, అదే వత్తెరా, నీ కూతురా అని అడిగారు మా అత్తగారు. వాడు కాస్త సిగ్గుపడుతూ, లేదమ్మా, నా పెళ్ళాం, రెండోది, మొదటిదాని చెల్లెలు. అయితే మొదటిది బ్రతికే ఉందా అని అడిగారు వాడి వైపు అనుమానంగా చూస్తూ. ఆ ఉందమ్మా, ఒట్టి రోగిష్టిది, 5 పిల్లలు, కానుపులో కళ్ళు పోయినాయి, కబోద్ది, పిల్లల్నెట్ట చూసుకుంటది, దానికి వెనకాల ఎవరూ లేరు, ఇది తప్ప. ఇది మాత్రం ఏడబోద్ది, మా కడే ఉండమన్నాం, ఉంది కదా అని దాన్ని నువ్వు ఉద్ధరించావు, అంతేనా? ఎందుకురా ఈ అబద్ధాలు, దొంగ విధవా? వయసు పిల్ల ఇంట్లో తిరుగుతుంటే పులపులా మనిపించి ఆ కళ్ళు లేని దాని కళ్ళల్లో ఇంత కారం కొట్టి దీన్ని కట్టుకుని కులుకుతున్నావను. పెద్దదానికి కళ్ళు లేకపోతే కాపరం చేయడానికేమొచ్చిందిరా? తెగులు నీకు తెలియకడుగుతా అని మా అత్తగారు వాణ్ణి అడుగుతుంటే వాడి పక్కనున్న చిన్న పెళ్ళాం ముసిముసి నవ్వులు నవ్వడం మొదలెట్టింది. వాడు ఏం చెప్పాలో తెలియక నేలచూపులు చూస్తూ నెత్తిగొక్కోవడం మొదలెట్టాడు. వాడి చిన్న పెళ్ళాన్ని కొరకరా చూస్తూ, బాగానే ఉంది, ఇంతకీ మీరీ ఊరు ఎందుకొచ్చారు అని అడిగారు మా అత్తగారు. కోటి కోసం తల్లి, మాకుండే చిలక భూమి వాన లేక ఈ ఏడు ఏం పండలా, పట్నం పోతే పనులు దొరుకుతాయన్నారు. పిల్లోళ్ళు మేము
పస్తులు పడలేక? అయితే టికెట్ కొని అంత దూరాన్నించి రావడానికి మీకు డబ్బెక్కడిదిరా అని అడిగారు. వచ్చినప్పటి నుంచి సందేహిస్తూనే ఉన్న మా అత్తగారు. వాడు మళ్ళీ నేలచూపులు చూస్తూ గొణిగాడు. టికెట్ అడగొంటాం, అట్టనే అట్టబడి రైలుగాడి పట్టుకుని వచ్చినాం. ఇంటికాడ బయలుదేరి 10 దినాలయింది. నడుంగలా పట్టుబడితే ఒక్కడు తన్నిండు అంటూ వాతలు తేలిన వీపు చూపించాడు. అట్లా చెప్పు, మీ ముఖాలు చూస్తేనే తెలిసింది. అది సరేగాని అయితే మా ఇంటికే వెతుక్కుంటూ ఎట్లా వచ్చారు అంటూ సోది చెప్పేదాన్ని అడిగే ప్రశ్న అడిగి నా వైపు తమాషాగా చూసి నవ్వారు. మా కాళ్ళు ఇడికి ఈడ్చుకొచ్చినాయి. వచ్చాం, నీ కాలు మొక్కతా, నీ బాంచలం, ఏదైనా పనియమ్మా అంటూ మళ్ళీ వాడు బోర్లా పడ్డాడు. ఈసారి కూడా వాడి చిన్న పెళ్ళాం బోర్లా పడకపోగా తనకేం సంబంధం లేనట్టు ఇల్లు, ఇంటి చుట్టూ ఉన్న తోట చూస్తూ నిలబడ్డది. దాని నిర్లక్ష్యానికి మా అత్తగారికి ఒళ్ళు మండింది. సరేగాని పేరేంటే చిలక అన్నారు. వెనక పిలకలా వేళ్లాడుతున్న తన గోచి సర్దుకుంటూ అది బుగ్గల సొట్టలు పడేట్టు నవ్వుతూ పిచ్చి అన్నది. నీ పేర్రా అని అడిగారు. ఇంకా నేల మీద బోర్లా పడుకుని ఉన్న దాని మొగుణ్ణి. పిచ్చిరెడ్డి అన్నాడు లేవకుండానే. సరిపోయింది పొండి, మీ ఇద్దరిది ఒకే పేరా? అయితే ఎవరికైనా బెణుకులు కళ్ళవాపులు వస్తే మీ ఇద్దరి చేత మంత్రం వేయించొచ్చన్నమాట. ఒరే, ఇక నీ దండం చాలుగాని లేచి నిలబడు, ఏం పని చేస్తావు అని అడిగారు మా అత్తగారు. నీ కాలు మొక్కతా, ఏదిచ్చినా మంచిగా చేస్తా అన్నాడు పిచ్చిరెడ్డి. పునాదులు తవ్వుతావా అని అడిగారు. ఓ లెస్సగా తవ్వుతా. మా ఊరికాడ ఓ మహారాజు ఇల్లు కట్టించిండు. ఆడ పునాది తవ్వినా ఒకనాడు తవ్వుతా ఉంటే గడ్డపారకు కంగుమంట తగిలింది. ఏంటని చూస్తే బిందె, దాని నిండా రూపాయలు, మోరీలు, ఇంకా ఏంటేంటో దొరికినాయి అని వాడు చెప్తుంటే మా అత్తగారి సంతోషం వర్ణనాతీతం. ఆమె వాడు చెప్పే ప్రతి అక్షరం అతి శ్రద్ధగా విని తృప్తిగా నిట్టూర్పు విడిచి నా వైపు చూశారు. విన్నావా అన్నట్టుగా. దేనికైనా వేళ రావాలా, ఆ సమయం వస్తే అన్నీ వాటంతటవే వచ్చేస్తాయి అన్నారు. ఆ రోజే పిచ్చిరెడ్డిని పిచ్చిని పనిలో ప్రవేశపెట్టారు. పాత పనివాళ్లను పంపించేసి రోజు ఇంట్లో అంట్లు తోమి ఇల్లు శుభ్రం చేసి బట్టలు ఉతికి ఆరేయాలని, బియ్యంలో రాళ్లు ఏరాలని, ఇంకా ఇంట్లో దానికేం పనులుంటాయో మిగతా అన్నీ చెప్పారు. అన్నిటికీ పిచ్చిరెడ్డి అట్టనే అంటం మొదలెట్టాడు. పిచ్చి వాళ్ళిద్దరినీ గుడ్లు అప్పచెప్పి చూస్తూ నిలబడ్డది. మా అత్త చెప్పే పనులన్నీ తనకు కాదన్నట్టు. దాని వాలకం చూసి మరి కాస్త ఒళ్ళు మండింది మా అత్తగారికి. ఏమిట్రా అట్టనే, నీ తలకాయ అట్టనే, నే చెప్పే చాకిరీ అంతా అది చేస్తుందా లేక నువ్వు చేస్తావా అని అడిగారు. పిచ్చిరెడ్డి వెలవెలపోతూ అదే చేస్తాది పెద్దమ్మా అని చేతులు నులుముకుంటూ మా అత్తగారు వాణ్ణి దబాయించడం, వాడు భయపడ్డం చూసి పిచ్చి మూతికి చెంగడ్డం ఉంచుకుని నవ్వుతూ నిలబడ్డది. అది మాటకు ముందు నవ్వడం చూసి మా అత్తగారికి అరికాలమంట మరి కాస్త ఎక్కువైంది. కాని పిచ్చిరెడ్డి ముఖం చూసి ఊరుకున్నారు. పిచ్చిరెడ్డి పనిలో ప్రవేశించి 4 రోజులైంది. మొదటి రోజు పిచ్చిరెడ్డి పిచ్చి చేత అన్ని పనులు దగ్గరుండి ఒక్కొక్కటే చెప్పి తానే చేస్తూ దాని చేత చేయించాననిపించాడు మా అత్తగారి కోసం. మర్నాటి నుంచి పిచ్చి చెంబులు తప్పేలాలు ఎత్తిపడేయడం, శబ్దం ఎక్కువగా వినిపించడం మొదలెట్టింది మా అత్తగారికి. ఏమేవ్ తప్పేలాలు చిల్లులు పడేట్టు పడేస్తున్నావు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయి అంటూ మా అత్తగారు పిచ్చిని వంటింట్లోంచే కేకలేశారు. వెంటనే వెనక గుడిసెలో చద్దన్నం తింటున్న పిచ్చిరెడ్డి పరిగెత్తుకొచ్చి పిచ్చి చేతుల్లో గిన్నెలన్నీ భద్రంగా తీసుకుని మా అత్తగారు చూడకుండా గబగబా శుభ్రంగా తోంపెట్టేశాడు. తళతళ్లాడుతూ మెరిసిపోతున్న గిన్నెలు తప్పేలాలు పిచ్చి లోపలికి తెచ్చింది. ఇవన్నీ నువ్వే తోమేవేంటే అని అడిగారు మా అత్తగారు సూదుల్లాంటి చూపులతో దాన్ని గుచ్చుతూ. వెంటనే పిచ్చి బుగ్గలు సొట్టలు పడేటట్టు నవ్వింది. దాని నవ్వంటే నాకెంతిష్టమో. మా అత్తగారికి అంత ఒళ్ళుమంట. ప్రతి మాటకు అది నవ్వుతుంది. నేను కావాలని దాన్ని నవ్వించేదాన్ని. పిచ్చి నవ్వేప్పుడు దాని బుగ్గలు సొట్టలు పడ్డం చూడాలనిపించేది. అది నిద్రపోవడం మొదలు పెడితే దాన్ని లేపడం బ్రహ్మతరం కాదు. ఎప్పుడు చూసినా నిద్రపోయేదాన్ని పిచ్చిరెడ్డి బతిమాలి లేపి మా అత్తగారు చూడకుండా అన్నం ముద్దలు కలిపి దాని నోటికి అందించేవాడు. అది నిద్ర మత్తులోనే విసుక్కుంటూ అన్నం తిని మళ్లీ పడుకుని నిద్రపోయేది.
చిన్నపిల్ల కంటే అన్యాయంగా ఏడిపించేది పిచ్చిరెడ్డిని. పిచ్చిరెడ్డి చీకటితో లేచి అంట్లన్నీ తోమి కళ్ళాపి చల్లి గొడ్ల పని చూసి తర్వాత పిచ్చిని నిద్ర లేపేవాడు. అది ఒక్క పని చేయకపోగా దాని పనులన్నీ వాడు చేస్తుంటే అదిగో పెద్దమ్మొచ్చే, ఇదిగో పెద్దమ్మొచ్చే అంటూ వాణ్ణి భయపెట్టి వాడు ఉలిక్కి పడితే విరగబడి నవ్వుతుండేది. మేడ మీద నుంచి నేను చూస్తున్నానని తెలియక ఒకసారి పిచ్చి జామ చెట్టు ఎక్కి కూర్చుంది. జామకాయలు కోసి ఒకటొకటే అంట్లు తోముతున్న పిచ్చిరెడ్డి బట్టతల మీదకి విసురుతూ వాణ్ణి ఏడిపించడం మొదలెట్టింది. దిగిరా, నీ కాలు మొక్కతా, పెద్దమ్మొస్తది అంటూ దాన్ని బతిమాలుకోవడం మొదలెట్టాడు. అది ఇంకా పైకొమ్మకెళ్ళి కూర్చుని వాణ్ణి మరి కాస్త ఏడిపించడం మొదలెట్టింది. మా అత్తగారు రానే వచ్చారు పెరటి వైపుకి. ఆమెను చూస్తూనే పిచ్చి ఒక్కసారి అంతెత్తు నుంచి కిందకి దూకింది. పిచ్చిరెడ్డి గుండె ఒక్క క్షణం ఆగిపోయింది. పిచ్చి కింద పడ్డ జామకాయలన్నీ ఏరుకుని గుడిసెలోకి పరిగెత్తింది. మా అత్తగారికి మిన్ను ముట్టేంత కోపం వచ్చింది. తక్షణం వాళ్ళిద్దరినీ పంపించేసేయాలనుకున్నారు. కానీ తెలంగాణ వాళ్లకి లంకె బిందెలకు ఉన్న లంకె ఆమె నోటికి కూడా లంకె వేసేసింది. పొగరు మోతుగాడిద, అదెందుకు పని చెయ్యదు? అసలు దాని పని నువ్వు చేయడం ఏమిటి? అది మగరాయుడిలా చెట్లెక్కి కూర్చోవడం ఏమిటి అంటూ పిచ్చిరెడ్డిని నిలదీశారు మా అత్తగారు. వాడు వణికిపోతూ, పోన్లే పెద్దమ్మ, రెండో పెళ్లి ఎరక్కపోయి బుద్ధి గడ్డి తిని చేసుకున్నాను. ఏదో చిన్నపిల్ల, అదుగో ఆ కోతే కొయ్యొద్దు. చిన్నపిల్ల ఏమిటి చిన్నపిల్ల? మొగుడితో కాపరం చేయట్లే? అవునులే, నీకు చిన్నపిల్లే కావాలి గనక చేసుకున్నావు. మాకు పని మనిషి కావాలే. నువ్వు దాన్ని వెనకేసుకొచ్చి దాని పనంతా నువ్వు చేశావంటే మాత్రం ఇక నేను ఊరుకోను. ఏది, దాన్ని బయటికి రమ్మను. పొద్దుట్నుంచి ఇల్లు చిమ్మలేదు. నిక్షేపంలా పనిచేసేవాళ్ళని పంపించేసి మిమ్మల్ని పెట్టాను. బాగానే ఉంది వరస. ముందు పిలువు దాన్ని బయటికి అంటూ మొండుకెత్తారు మా అత్తగారు. పాపం పిచ్చిరెడ్డికి ముందుకు పోతే నుయ్యి, వెనక్కి పోతే గొయ్యి, చేసేది లేక గుడిసెలోకెళ్ళి పిచ్చిని చెయ్యి పట్టుకుని బయటికి లాక్కొచ్చి చీపురు తీసుకొచ్చి దాని చేతికిచ్చాడు. నడున్నొప్పి అంటూ ఏడుపు మొదలెట్టింది పిచ్చి. ఇంకోసారి చెట్టుకి దూకు అంటూ మా అత్తగారు వెక్కిరించారు దాన్ని. పిచ్చి పక్కుమని నవ్వింది. మా అత్తగారు వెక్కిరించడం చూసి దాని నవ్వు మా అత్తగారికి ఎలర్జీ. ఇక నిప్పు తొక్కిన కోతి మల్లె దానిమీద చిందులేయడం మొదలుపెట్టారు మా అత్తగారు. అది మాటకు ముందు నవ్వుతోందని. ఎందుకు అంత చేటు నవ్వు? ఇక నవ్వావంటే మక్కెలెరగదంతా అంటూ దాని చేతిలో ఉన్న చీపురు తీసుకుని 2 తగిలించాడు పిచ్చిరెడ్డి ఒళ్ళు తెలియని కోపంతో. పిచ్చి అఘాయిత్యంగా గోడుగోడున ఏడుస్తూ నేల మీద కూలబడ్డది. ఈ పెద్దమ్మ పేనాలు కొరుకుద్ది. ఈడ ఇంత చాకిరీ చేత్తానికి నేనేం మనిషినా పసరాన్నా? ఇట్టయితే నా నోరికి తోలు, గింతకింత కూడు పెడతారు. సల్లబోయమంటే లేదంటారు. నిన్నంగా ఏ రోజాంగాయలు తింటుంటి అంటూ రాగాలు తీయడం మొదలెట్టింది. ఒసేవ్, మొగుడి చేత చాకరీ చేయించుకోవడానికి అలవాటు పడ్డావు. నువ్వింకా పనేం చేస్తావు? కాళ్ళు నిగడదీసి పడుకుని నిద్రపోతూ అడ్డమైన చాకిరీ ఆ వెర్రి వెంగళప్ప చేత చేయిస్తున్నావు. వాడొక చచ్చుదద్దమ్మ. ఏంటి ఈ పని అంటూ రోజు 2 తగిలిచ్చేవాడైతే నువ్వు రాగాలు పెడతావా అంట. అదిలించేవాళ్లు లేక నీ ఒళ్ళు ఇట్టా బలిసిపోయిందే అంటూ మా అత్తగారు దాన్ని తిడుతుంటే అంత ఏడుపులోనూ ఆమెను చూసి నవ్వడం మొదలెట్టింది పిచ్చి. ఆసి దొంగబడవా, కళ్ళబొల్లి ఏడుపులేడ్చి నా కళ్ళు కప్పాలని చూస్తున్నావా? పద ముందు చీపురు తీసుకుని చిమ్ము ఇల్లంతా. ఇక నీకు వాడు లాభం లేదు, నీ తిక్కనే వదిలిస్తా అంటూ మా అత్తగారు పక్కనే ఉన్న పాత గొడుగు తీసుకుని పిచ్చి వెంటబడ్డారు. అబ్బబ్బా, ఈ పెద్దమ్మ పేనాలు కొరుకుద్ది. ఇట్టయితే నేను ఈడనుండను. నన్ను పెదరాంస్వామి ఇంటికి తోలు అంటూ ఏడుపుతో కూడిన సణుగుడుతో కాళ్ళు ఈడ్చుకుంటూ కళ్ళు తుడుచుకుంటూ చీపురు తీసుకుని చిమ్మడానికి బయలుదేరింది పిచ్చి. మేడ మీద చిమ్ముతుంటే దాన్ని మా అత్తగారు వినకుండా అడిగాను. ఒళ్ళొంచి పనిచేయడం నేర్చుకోరాదు? మొగుడి చేత అంట్లు తోమిస్తే ఏం బావుంటుంది? నేను కూడా ఇంటి పనులన్నీ చేస్తుంటాను చూడు అంటూ దాన్ని మాటల్లోకి దింపాను. దాని చేత మాట్లాడించి వినాలని. నడుం మీద ఒక చెయ్యి ఉంచుకుని చిమ్ముతున్న పిచ్చి నా మాటలకు లేచి నిలబడి, నీకేమ్మా, నీ దారేరు, ఏనిగంత అత్తుండే, కొండంత మొగుడుండే, నువ్వు గీసిన గిరి దాటడు, నీకు రోజు పూలు తెచ్చిస్తాడు, నిన్ను బాగా చూసుకుంటాడు. ఇంక నేనెన్నడన్నా మల్లెపూలు ముడుచుకుంటే మా మామ నన్ను ఏషకాంతమని తిట్టే, ఇంక ఏడుస్తూ పడుకుంటే బతిన్లాడి బువ్వ పెట్టే,
బువ్వ తింటా ఉంటే ఎప్పుడూ తింటది, పని చేయదు అని పెద్దమ్మ తిట్టే. ఏమన్నంటే మావ కొట్టే. ఇసొంటే అన్యాయం కత్తి మీద సాంబ బతుక్కంటే సప్పుడు కాకుండా సావడం మేలు అని కండ్లు తుడుచుకుంది పిచ్చి. దాని అమాయకత్వానికి జాలి కలిగింది. పెద్దమ్మగారు మంచిదని, పెద్దవాళ్ళు ఏదో అట్లా కేకలేస్తుంటారు పట్టించుకోకూడదని, చేతనైనంత వరకు ఒళ్ళొంచి పని చేస్తుండమని దానికి సలహా చెప్పి నా పాత సిల్కు చీర రవికే తెచ్చి దానికిచ్చాను. అంతవరకు ఏడుపు ముఖంతో ఉన్న పిచ్చి సిల్కు చీర చూడగానే ఒక్కసారి పళ్ళన్నీ ఇకిలించి బుగ్గలు సొట్టలు పడేట్లు నవ్వింది. మంచి రోజు చూసి కొత్త ఇంట్లో అర్ధరాత్రి 12 గంటల ముహూర్తానికి గృహప్రవేశం చేశాం. పిచ్చిరెడ్డి ముందుగా ఆవును దూడను లోపలికి తోలుకెళ్తే వెనకాలే మేము ప్రవేశించాం కొత్త ఇంటిలో. అప్పట్నుంచి ఇక ప్రతి క్షణము మా అత్తగారికి చాలా విలువైందిగా కనిపించడం మొదలెట్టింది. పూజా గృహంలో అందరి దేవుళ్లతో పాటు లక్ష్మీదేవి వెండిపట్టం పెట్టి ధూపదీప నైవేద్యాలన్నీ చేసి నమస్కారం చేసుకున్నాం. మా వారు పాత ఇంటికెళ్ళి పడుకున్నారు, కొత్త చోటు నిద్ర పట్టదని. ఆ రాత్రి నేను మా అత్తగారు పూజ గదిలోనే ఓ మూల చాపేసుకుని పడుకున్నాం. వెనక వంటింటి ముందు పిచ్చిరెడ్డి పిచ్చి పడుకున్నారు. పూజగది కిటికీలోంచి తూర్పు వైపు ఎన్ని గజాలు తవ్వాలో నాకు చూపిస్తూ, ఎలా తవ్వాలో ఎప్పుడు తవ్వాలో రహస్యంగా నాకు చెబుతూ రాత్రి 2 గంటల దాకా మా అత్తగారు నన్ను నిద్రపోనివ్వలేదు. ఆ తర్వాత నాకెప్పుడు నిద్ర పట్టిందో తెలీదు. మంచి నిద్రలో ఉన్న నన్ను తట్టి లేపారు మా అత్తగారు. వినిపించిందా అని అడిగారు రహస్యంగా. లేదన్నాను అయోమయంగా 4 వైపులా చూసి. ఆమె మళ్ళీ నా చెవి దగ్గరకొచ్చి గజ్జల మూతలే లంకెబిందెలు తిరుగుతున్నాయి, అదిగో విను అంటూ ఓ మూలకు చూపించారు. ఏదో గజ్జల శబ్దం వినిపించి ఆగిపోయింది. ఇంటి పక్కనే ప్రహరీ గోడ అవతల రోడ్డు వైపు చాలా గుడిసెలు పెంకుటిళ్ళు ఉన్నాయి. ఒకసారి పైడాబా మీదకెళ్ళి చూసినప్పుడు ఆ పక్క గుడిసెల్లో ఎవరో గుర్రబండి వాళ్ళున్నట్టు గుర్తొచ్చింది. మా అత్తగారితో ఆ మాట అనే ధైర్యం లేక ఊరుకున్నాను. మళ్ళీ ఆ గజ్జల చప్పుడు వినిపిస్తుందేమోనని కాసేపు ఎదురు చూశారు మా అత్తగారు. ఏమీ వినిపించలా. కానీ సడన్గా పెద్ద గురక వినిపించడం మొదలెట్టింది. మా అత్తగారి ముఖం ఒక్కసారి వికసించింది. మళ్ళీ విను విను అంటూ నా భుజం కుదిపారు. చెవులు రిక్కించి విన్నాను. ఎవరో బ్రహ్మాండమైన గురకాసురుడు ఆ పక్క గుడిసెల్లోనే నిద్రపోతున్నాడు గ్రహించాను. కానీ మా అత్తగారు అది మనిషి గురక అంటే నమ్మరు. నోరు మూసుకుని ఊరుకున్నాను. నన్ను తన వెంట రమ్మని సంజ్ఞ చేసి శబ్దం కాకుండా పెరటి తలుపు తీశారు. ఆ వేళప్పుడు పెరట వైపు తోటలోకి వెళ్లడానికి నాకెందుకో భయం వేసి గుండెలు వేగంగా కొట్టుకోవడం మొదలెట్టాయి. విధి లేక మా అత్తగారి వెనకాలే అడుగులో అడుగు వేసుకుంటూ అనుసరించాను. వెనక వైపు పిచ్చిరెడ్డి పిచ్చి మంచి నిద్రలో ఉన్నారు. నిద్దట్లో కూడా పిచ్చి కలవరిస్తోంది. అబ్బా, ఈ పెద్దమ్మ పేనాలు కొరుకుద్ది తూ అంటూ దాని ఒంటి మీద వాలే దోమల్ని చచ్చేట్టు బాదుకుంటోంది. ఆ చీకట్లో మా అత్తగారు ప్రహరీ గోడ వైపు నడిచి వెడుతున్నారని గ్రహించాను. చుట్టూ మామిడి చెట్లు, కొబ్బరి చెట్లు, కీచురాళ్ల మోత, కప్పల బెకబెకలు, దూరాన్నించి వినిపిస్తున్న గురక అన్నీ కలిపి మరి కాస్త భీతి కలిగించాయి. ప్రహరీ గోడ వైపు వెళ్లే కొద్దీ గురక వినిపించడం తగ్గిపోయింది. ఎక్కడో పిల్లి అరిచే శబ్దం వినిపించింది. అది కూడా మా అత్తగారు శ్రద్ధగా ఆలకించి లంకె బిందెల శబ్దమే అన్నారు. ఉన్నట్టుండి ప్రహరీ గోడ వెనక నుంచి అప్పుడే పుట్టిన బిడ్డ ఏడుపు వినిపించింది. వినవై వినవై అంటూ రహస్యంగా నా చెవిలో చెప్పారు. నాకెందుకో భయంతో గొంతు ఎండిపోయింది. ఎవరిదో బిడ్డ ఏడుపు అన్నాను. గోడ అవతల వైపు ఎవరివో గుడిసెలున్నాయని గుర్తొచ్చాయి. అయ్యో చాదస్తాం, బిడ్డ ఏడవడం కాదే, అదంతా లంకెబిందెలు చేసే అల్లరి. ఇక్కడున్నాం, ఇక్కడ తిరుగుతున్నాం అని వాటి సంజ్ఞలే అవన్నీ అన్నారు రహస్యంగా నాతో. సరే, ఇప్పుడేం చేయాలి మనం అన్నాను. ఏం లేదు, పిచ్చిరెడ్డిని లేపి టేపు తెప్పించి కొలవమని సన్నటి ముగ్గుకర్ర వేయించాలి, లేకపోతే రేపు రాత్రి తవ్వడానికి వీలుండదు అన్నారు. పిచ్చిరెడ్డి ఒక్కడే ఇంత దూరం తవ్వగలడా అన్నాను. ఓ, భేషుగ్గా తవ్వచ్చు, మన్ను తీసిపోయడానికి నువ్వు నేను పిచ్చి ఉన్నాంగా అన్నారు మా అత్తగారు. నా గుండె గతుక్కుమంది. నేను మన్ను తీసి పొయ్యాలట. కాసేపు లంకెబిందెలంటే ఒళ్ళు మండింది. ఆ దొరికేవేవో ఇంట్లోనే, ఇంటి పక్కన దొరకకూడదు, అంత దూరం మన్ను తీసిపోయటం మాటలా?
పైగా ఆమె కూడా మన్ను తీసిపోస్తుందట ఈ వయసులో. పోని ఏకంగా ఎక్కడ దొరుకుతాయనుకున్నారో అక్కడే తవ్వించేస్తే సరిపోతుందిగా. పూజ గది దగ్గర నుంచి తవ్వడం ఎందుకు, పనిలేని పని అన్నాను లోపల విసుక్కుంటూ. అయ్యో పిచ్చి పిల్ల, ఋషులు తెలియక రాశారనుకున్నావా? లక్ష్మి ఎక్కడుంటుంది? సాధారణంగా పూజ గదిలోనేగా. అక్కడి నుంచి వస్తూ పోతూ ఉండే తోవంతా లెక్క చూపి తవ్వమన్నారే. ఇందాక గజ్జల మూత వినిపించిందా? మళ్ళీ వినిపించలేదు చూసావా? అందుకేగా లక్ష్మీదేవి చెంచల అన్నారు అని మా అత్తగారు చెప్తుంటే చెంచల మాట ఎట్లా ఉన్నా ఆమె చెప్పేదంతా నాకేమిటో అయోమయంగా కనిపించింది. పద పద, పిచ్చిరెడ్డిని లేపి పూజగది దగ్గర నుంచి ముగ్గుకర్ర వేయించాలి తెల్లారక ముందే అంటూ ఇంటివైపు నడవడం మొదలెట్టారు హడావిడిగా. చీకట్లో ఏవో జరజర మా వైపుకు వస్తున్నట్టు అనుమానం కలిగింది. ముందుకు వేయబోతున్న కాలు చటుక్కున వెనక్కు తీసుకుని ఓయమ్మ పాములేవు అంటూ ఒక్క అరుపు అరిచి ఎగిరి నన్ను వాటేసుకున్నారు మా అత్తగారు. పెద్ద పెద్ద నాగుపాములు 4, సొరపాములు 2, వాటి పిల్లలు 6, కట్లపాములు 2, వాటి పిల్లలు సకుటుంబ సపరివారంగా రెండో ఆట సినిమా చూసి ఇంటికెళ్లే జనంలాగా మా ముందు నుంచి మెల్లిగా వెళ్ళి చీకట్లో కలిసిపోయాయి. నా గుండె కాసేపు ఆగి మళ్లీ పనిచేయడం మొదలెట్టింది. అన్ని పాముల్ని ఒకేసారి నేనెన్నడూ చూడలేదు. బహుశా ఎవరూ చూసి ఉండరేమో. అవురా అవురా, ఎన్ని పాములు, ఎన్ని రకాల పాములు! నే పుట్టి బుద్ధెరిగి ఇన్ని పాములు చూడలేదు. ఈ లెక్కన తోటలో చాలా పాములు ఉన్నాయన్నమాట. ఏమేవు, రేపు పొద్దుటే ముందు పాములు పట్టేవాళ్ళని పిలిపించాలి. తోటలో ఉండే పాములన్నీ పట్టించేసేయాలి. రేపటి నుంచి ఈ తవ్వే పనంతా లైట్ లేకుండా రాత్రుళ్లే చేయాలాయే. ఇన్ని పాములు తిరుగుతుంటే ఏం గతి అంట. ఓయమ్మ ఎంత పెద్ద పాములే అంటూ గుండెలు బాదుకున్నారు. పాముల్ని చూసి హడలెత్తిపోయిన మా అత్తగారు, మన్నాడు పొద్దుటే పాములు పట్టేవాళ్ళొచ్చారు. పాములు పట్టించాలన్నారే గాని మా అత్తగారు గాని నేను గాని మన్నాడు పాములు పట్టేవాళ్లు కావాలని ఎవరికీ చెప్పలేదు. వాళ్ళకెలా తెలిసింది? అసలు వాళ్ళనెవరు పంపారు? వాళ్ళని చూస్తుంటే నాకెక్కడలేని ఆశ్చర్యం కలిగింది. ఎవరు చెప్పారు మీకు మా తోటలో పాములున్నాయని అని అడిగాను పాములు పట్టేవాళ్లను. అయ్యో తల్లి, మాకెవరు చెప్తారు? ఏడ పాములుంటే ఆడికి మా కాళ్ళు ఈడ్చుకొస్తాయి అన్నారు పాముల వాళ్ళు. వెనక నుంచి మా అత్తగారు నా చేతి మీద గోకి, వీళ్ళు రావడం ఏమిటే, వీళ్ల తలకాయ వీళ్ళ నా ఋషులే పంపించారు అన్నారు రహస్యంగా నా చెవులో. పాములు పట్టేవాళ్లు రామనాథపురం జిల్లా వైపు నుంచి వచ్చిన తెలుగు వాళ్ళు. ఆంధ్రదేశంలో కడప వైపంతా పాములు పట్టి మెప్పులు పొందిన సర్టిఫికెట్లు మా అత్తగారికి చూపించారు. ఆ ఎత్తుభారం సర్టిఫికెట్లు నాకెందుకురా? పాములు పట్టేందుకు ఏం తీసుకుంటారు ముందు చెప్పండి అని అసలు బేరంలోకి దిగారు మా అత్తగారు. వాళ్ళు పాము 1కి 5 రూపాయలు కావాలన్నారు పట్టినందుకు. మా అత్తగారికి అది ఎక్కువే అనిపించినా రాత్రికి తవ్వే పని ముందు పెట్టుకుని ఆటే బేరం చేయడం కూడా మంచిది కాదని సరే అన్నారు. పాములు పట్టేవాళ్లు తోటలో 4 మూలలకు వెళ్ళి పుట్టలు పొదలు ఉండే చోట మోడి ఊదడం మొదలెట్టారు. వీళ్ల తలకాయ రాత్రుళ్ళు తప్ప పగలు ఓ పళంగా అవి బయటికొచ్చి వీళ్లకు దొరుకుతాయా అంటూ మా అత్తగారు వెళ్ళి మడి కట్టుకున్నారు. పాములు గొడవ నాకు వదిలేసి 4 వైపుల నుండి పెద్ద పెద్ద పాములు 10 పట్టుకొచ్చారు. క్రితం రాత్రి చూసిన పాములు కూడా ఉన్నాయి వాటిల్లో. తోటలో పనివాళ్లంతా పరిగెత్తుకొచ్చారు. బాబోయ్, ఎన్ని పాములు, ఎంత పెద్ద పాములు అనుకుంటూ. ఆ కేకలు విని మా అత్తగారు కూడా వంటింట్లోంచి పరిగెత్తుకొచ్చారు. చూడండి పెద్దమ్మో, తోటలో మీరెన్ని పాముల్ని పెంచుతా ఉండారో అంటూ పట్టుకొచ్చిన 10 పాముల్ని మా అత్తగారి కాళ్ల ముందర వదిలేశాడు. ఓయమ్మ చచ్చానేవ్ అంటూ ఒక్క గెంతు గెంతి పక్కనున్న పనివాళ్ల నొలక మంచం ఎక్కారు మడి సంగతి మరిచిపోయిన మా అత్తగారు. ఏం భయం లేదు పెద్దమ్మ, మా కాడ ఏర్లున్నాయిగా అంటూ పడగలు విప్పి ఆడుతున్న పాముల దగ్గరికి ఏవో కొన్ని వేర్లు తీసుకువెళ్లి చూపించారు పాముల వాళ్ళు. ఆడే పాములు అలాగే తల్ల వంచి భూమికి అంటుకుపోయాయి. హౌరా హౌరా, ఏం చిత్రం! ఒక్కోటి ఆదిశేషుల్లాగా ఉన్న పాము ఆ వేరుకు కట్టుబడిందంటే ఆశ్చర్యంగా ఉంది. అదేం వేరో, ఒరే అబ్బి, ఆ వేరేదో మాకు కావాలి అని మా అత్తగారు అంటుండగానే మరో 5 పాములను పట్టుకొచ్చారు ఇంకోవైపు నుంచి. అవి
పెద్ద పెద్ద కట్లపాములు. అయ్యో అయ్యో, ఇదేం అన్యాయమే! ఒక్కోటి కొండ చిలవల్లా ఉన్నాయి. ఇవేం పాములు, ఇదేం కథ! ఇన్ని పాములు పెట్టుకుని ఈ తోటలో మనం ఉండగలిగే వాళ్ళమా అంట. ఈరోజు బుద్ధి పుట్టినట్లు పట్టించేయడం మంచి పని అయింది. అయినా నా చాదస్తంగాని మనం పట్టించడం ఏమిటి? అన్నీ ఆ ఋషులే పట్టిస్తున్నారు అని మా అత్తగారు అంటుంటే ఒక పాములవాడు పెద్ద నాగుపామును పట్టుకొచ్చాడు. ఓయి నాయనోయ్, ఇదేం పామేవు, కాళింది మర్దనంలాగుంది. పుట్టి బుద్ధెరిగి ఇంత పెద్ద పాముల్ని, ఇన్ని రకాల పాముల్ని నే చూడలేదే నా తల్లి అంటూ మా అత్తగారు ఆశ్చర్యంతో గుండెలు బాదుకుంటుంటే పాముల వాళ్ళు గిరాకీ చేసుకోవడం మొదలెట్టారు. ఇక పట్టలేం, ఆకలేస్తోంది, వెళ్ళిపోతాం అని మా అత్తగారు వెలవెలపోతూ నా వైపు చూశారు. తోటలో ఉండే పాములన్నీ పట్టి వెళ్లాల్సిందే అన్నాను నేను. పాముకు 10 రూపాయలు ఇస్తే పడతాం అన్నారు పాముల వాళ్ళు. విధి లేక సరే అన్నారు మా అత్తగారు. మళ్ళీ 10 పాములు పట్టుకొచ్చారు. ఏమేవ్, చూసావా దొంగ విధవలు, పాముకు 10 రూపాయలన్న తర్వాత మళ్ళీ ఎన్ని పట్టుకొచ్చారో అన్నారు మా అత్తగారు నా చెవిలో. ఇంకా ఉన్నాయేమో చూడమన్నాం. ఇక లేవని బుట్టలు కట్టేశారు. మీకెట్టా తెలుసురా ఇక లేవని అని అడిగారు మా అత్తగారు. తెలుసు పెద్దమ్మా, ఉండేవి పట్టేశాం అన్నారు ఒకళ్ళనొకళ్ళు చూసుకుని నవ్వుకుంటూ. అప్పటికే 2 గంటలయింది. ఎవరూ భోంచేయలేదు. పట్టిన పాములన్నిటికీ ఎంత ఇవ్వాలని అడిగారు మా అత్తగారు. 200 రూపాయలన్నారు. ఓరి నాయనోయ్, 200 అంటూ మా అత్తగారు గుడ్లు తేలేశారు. నాకు నవ్వొచ్చింది. పోనీ చిన్న పాములకు లెక్క కట్టుకోవద్దని బేరంలోకి దిగారు. వాళ్ళు అన్నిటికీ ఒకే లెక్క అన్నారు. లేకపోతే మళ్ళీ పాముల్ని వదిలేసి వస్తామన్నారు. ఓరి మీ దుంపలు తెంచా, ఆ పని మాత్రం చెయ్యకండ్రోయ్, పోతే పోయింది, పీడా డబ్బు మీకివ్వాల్సింది ఇచ్చేస్తాను అంటూ మా అత్తగారు వెనక్కి తగ్గారు. నా చెవి దగ్గరకొచ్చి, చూసావుటే వదిలేస్తారట వెధవలు, అంతా వేషాలు కాదు, ఈ పాముల్ని తీసుకెళ్లి అమ్ముకుంటే కొన్ని వందలు సంపాదిస్తారు. విషం అమ్ముకుని వాటి తోళ్ళు అమ్ముకుని ఎంతైనా లాభం ఉంది వాళ్లకు, పైగా బుకాయిస్తున్నారు వెధవలు అంటూ ఏం చేయలేని స్థితిలో పాముల వాళ్ళని తిట్టిపోశారు మా అత్తగారు. పెద్దమ్మో, డబ్బియ్యండి పోతాం, ఆకలేస్తా ఉంది అంటూ పాముల వాళ్ళు తొందర చేయటం మొదలెట్టారు. అంత డబ్బు వాళ్ళ చేతుల్లో పోయటం ఇష్టం లేక మా అత్తగారికి ఎక్కడ లేని ఆరాటం పట్టుకుంది. మళ్ళీ నా చెవి దగ్గరికొచ్చి, అది కాదే, తెలియక అడుగుతా, ఈ పాముల్ని మనం ఇక్కడే ఎందుకు చంపించకూడదు? రేపు ఈ పాముల్ని తీసుకొచ్చి మనకి తెలియకుండా తోటలో వదిలేసి మళ్ళీ పాముల్ని పట్టుకుంటామంటూ వచ్చి ఇంత డబ్బు కావాలంటే ఏం చేయటం అన్నారు. ఎందుకో ఒక విధంగా ఆమె అన్నది నిజమే అనిపించింది. అవును, అట్లాగూ చెయ్యొచ్చు, వాళ్ళ ఉద్యోగమే అది కదా అన్నాను. వెంటనే మా అత్తగారు, ఒరే అవ్వి, ఆ పాముల్ని ఇక్కడే చంపి దహనం చేసి పాలు పోయాలి, లేకపోతే మంచిది కాదు. ఆ పాములన్నిటినీ మా కళ్ళెదుటే చంపండి అన్నారు. పాముల వాళ్ళు ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకున్నారు. అమ్మో అమ్మో, చంపడమే, వాటిని చంపితే మేం చచ్చామే, మా నోటికాడ కూడే అది, మాకు శాపం తగులుద్ది, మేం సంపం తల్లి. పాముల్ని సంపకుండా తీసుకెళ్తేనే మళ్ళీ మాకు పాములు దొరుకుతాయి, మేం సంపం, కావాలంటే మళ్ళీ వాటిని ఈడ వదిలేస్తాం అంటూ బుట్టలు బయటికి తీశారు. మా అత్తగారికి పై ప్రాణాలు పైనే పోయాయి. ఆగండ్రా ఆగండి, తొందర పడకండి, వాటిని వదలడం ఎందుకు, అయినా అవి మాకెందుకు, ఏదో ఊరికే అన్నాం గాని అంటూ మా అత్తగారు గుటకలు మింగుతూ నా దగ్గరకొచ్చి రహస్యంగా అడిగారు. మరిప్పుడేం చేద్దామే అని. ముందు అనుకున్నట్టే డబ్బిచ్చి పంపించేద్దాం, వాళ్లతో బేరం ఎందుకు అన్నాను. అవును, శని వెధవలు, ఆ పాములు వాళ్ళు వదిలితే అంతే చాలు, వెధవపేడ అంటూ లోపలికెళ్ళి డబ్బు తెచ్చి వాళ్ళకిస్తూ మళ్ళీ గేట్లోకి వస్తే కాళ్ళు ఇరక్కొడతా అన్నారు. పాములు వాళ్ళు డబ్బు తీసుకుని ఆ మాటలకు నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. ఆ రోజు గొప్ప ఘనకార్యం సాధించినంత సంతోషపడ్డారు మా అత్తగారు. ఇక పర్వాలేదే, ఇక నిర్భయంగా పిచ్చిరెడ్డి చేత తవ్వించొచ్చు అన్నారు. ఒకవేళ మీ అబ్బాయి అడిగితే ఏమిటా గోతులని అని అడిగాను. నాకు సడన్గా సందేహం వచ్చి, అబ్బాయి అడిగితే ఏం చెప్పాలో నేను ముందే ఆలోచించి పెట్టానులేవే, వాడితో ముందే ఒక అబద్ధం ఆడాగా, ఆ ప్రహరీ గోడ దగ్గర దేవతలున్నారని, అలాగే ఇంకో 4 అబద్ధాలాడి ఏ నాగేంద్రుడి విగ్రహమో ఆ మూల ఉందని, భూమిలో పాతుకుపోయిన ఆ విగ్రహం తీసి ప్రతిష్ఠ చేయిస్తే మంచిదని
నా జాతకంలో ఉందని, ఇల్లు కడుతూనే తవ్వించి తీయించాలన్నారని చెప్తాను. పోని వారికి నిజం చెప్తే అన్నాను. హవ్వ, ఇంకేమన్నా ఉందా? మీ మామగారి అపరావతారం నీ మొగుడు నన్ను ఎగతాళి చేసి అమ్మ అస్తావిస్తాన పడ్డదని అల్లరి పెట్టడు, మరి కూలివాళ్ల చేత తవ్వించమంటారేమో అన్నాను. వారికి తెలిస్తే ఏమేం అడుగుతారో ఊహించుకుంటూ. అదెట్టా తవ్విస్తాం? అడ్డమైన పనివిధాలు తవ్వితే కళ్ళు పోవు, మడిగా తవ్వాలి. అందులోనూ అర్ధరాత్రి పూటే తవ్వాలని నా జాతకంలో రాసి ఉందంటాను. ఇన్ని షరతులు ఉన్నాయని చెప్తే వాడికే చికాకు పుట్టి నీ ఇష్టం పోమ్మా అంటారు అంటూ మా అత్తగారు నవ్వారు. నేను గుడ్లప్పచెప్పి నాగేంద్రుడి శిల ఈవిడ బుర్రలోకి ఎప్పుడు ప్రవేశించిందా అని ఆశ్చర్యపడిపోయాను. ఆ రోజు సాయంకాలమే మా వారు అర్జెంటుగా కలకత్తా వెళ్లాల్సి వచ్చింది. వారం రోజుల దాకా రానన్నారు. మా అత్తగారు సంతోషపడిపోతూ నా చెవిలో చెప్పారు. అబ్బాయి అది ఇది అడుగుతాడంటివే, చూడు ఋషులే ముందే ఇవన్నీ ఆలోచించే ఉంచారే. అబ్బాయి ఈ సమయంలో ఊర్లో లేకుండా బయట ఊరు వెళ్ళి రావడం మంచిది కదూ. అంతేనే, మన చేతుల్లో ఏమీ లేదు. మహాత్ములు వాళ్ళు రాశారంటే మరి మాటలా అన్నారు మా అత్తగారు తన నాడీ జాతకం రాసిన మహర్షుల్ని మనసులోనే అభినందించుకుంటూ. సాయంకాలం ప్లేన్కు మా వారు అటు వెడుతూనే ముందు మేమున్న ఇంటి పక్కింటి వాళ్ళు మా కొత్తిల్లు చూడ్డానికి వచ్చారు. వాళ్ళకి తెలిసిన వాళ్ళెవళ్ళో ఉంటే వాళ్లతో సహా. గృహప్రవేశానికి మమ్మల్ని పిలవకుండా, పప్పన్నం పెట్టకుండా, చప్పుడు కాకుండా వచ్చేస్తే ఊరుకుంటామా? వచ్చేసాను రాత్రి భోజనాలకు అంటూ లోపలికొచ్చారు. మా అత్తగారు ఒక క్షణం వెలవెలబోయారు వాళ్ల మాటలకి. మళ్ళీ వాళ్ళు నవ్వుతూ అన్నారని గ్రహించి చేపలు వేసి కూర్చోబెట్టి కాఫీ తయారు చేయమన్నారు వంటవాడితో. ఇప్పుడేం కాఫీలండి, 6 గంటలు దాటుతుంటే అన్నారు వాళ్ళు. ఆ రోజు పొద్దుట్నుంచి తోటలో పాములు పట్టించడంతో భోజనాలు చేయడానికి 3 గంటలు అయిందని, ఇంకా మేం కూడా కాఫీ తీసుకోలేదని చెప్పాం. పాముల మాట ఎత్తగానే వాళ్ళు ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకున్నారు. ఎన్ని పాములు పట్టారండి బామ్మగారు? 30 పాములేనా అని అడిగారు. అవునన్నారు మా అత్తగారు. వాళ్ళకెట్లా తెలుసా అని ఆశ్చర్యపడిపోతూ. ఆ పాములు పట్టిన వాళ్ళు రామనాథపురం జిల్లా వాళ్లేనా అని మళ్ళీ అడిగారు. అవునర్రా అన్నారు మా అత్తగారు. అయ్యో, బామ్మగారు కూడా మోసపోయారు అంటూ వాళ్ళు పడి పడి నవ్వడం మొదలెట్టారు. సంగతేమిటో అర్థం కాక నేను మా అత్తగారు ఒకరి ముఖాలు ఒకరిని చూసుకున్నాం. ఏమిటర్రా, నేను మోసపోవడం ఏమిటి? పాముల్ని నేను కళ్ళారా చూస్తేను. అదే వాళ్ళ పాముల్నే వాళ్ళు పట్టుకెళ్లారు, అదే మీరు కండ్లారా చూశారు అంటూ మళ్ళీ నవ్వడం మొదలెట్టారు. వాళ్ళ పాముల్ని వాళ్ళు పట్టుకెళ్లడం ఏమిటి? మా తోటలో గాలించి మూల మూలల నుంచి పట్టుకెళ్లారు అన్నారు మా అత్తగారు. ఇక బామ్మగారికి మనం చెప్పి లాభం లేదు, పేపర్ తెప్పించి చదివి వినిపించాల్సిందే అన్నారు ఒక ఆవిడ. పేపరేమిటర్రా, నాకేం బోధపడ్డం లేదు మీరనేదేమిటో అన్నారు మా అత్తగారు. ఒక ఆవిడ మొదలెట్టింది. అది కాదు బామ్మగారు, ఆ పాములు పట్టేవాళ్ళు ఒట్టి దోపిడీ విధవలట. వాళ్ళు పట్టే ఆ 30 పాములు వాళ్ళ దగ్గరవే. ఎక్కడన్నా తోట దొడ్డి ఉండే చోటు చూసి ముందు రోజు తీసుకొచ్చి ఎవరూ చూడకుండా ఆ పాముల్ని వదిలేస్తారట. మర్నాడు ఏమీ ఎరగనట్టు పాములు పడతామని వస్తారట. సరే, తోటన్న తర్వాత ఒక పామన్నా ఉండకపోతుందా అని పట్టమంటాం. మనం పట్టమనకపోయినా వాళ్లే వచ్చి మోడీ ఊతారట. అంతకుముందు 3 రోజులు ఆ పాములకు ఆహారం ఏదీ పెట్టకుండా మాడుస్తారట. పెంపుడు పాములే గనక వాళ్ళు మోడీ ఊదగానే ఆహారం పెడతారనే ఆశతో అలవాటు ప్రకారం అన్నీ పొలోమంటూ వాళ్ళ దగ్గరికి వచ్చేస్తాయట. అట్లా వాళ్ళు ఆ పాములకి ప్రాక్టీస్ ఇచ్చి పెట్టారట. ఇక మనం అది చూసి ఆశ్చర్యపోతూ ఇంకా ఉన్నాయేమో చూసి పట్టమంటాం. వాళ్ళు వదిలిన 30 పాముల్ని పట్టుకుని మన దగ్గర డబ్బు తీసుకెడతారు అని ఆవిడ చెబుతుంటే మా అత్తగారు గుండెలు కొట్టుకుంటూ హౌరా హౌరా, ఎంత మోసం, ఎంత దగా. అందుకే ఆ పాముల్ని చూడగానే ఇంత పెద్ద పాములు మా తోటలో ఎక్కడున్నాయా అనుకున్నా. ఎన్ని రకాలు అడవుల్లో ఉండాల్సిన అయ్యుంటేను. అవునట, అవి మామూలుగా తోటల్లో దొడ్లలో ఉండే పాములు కావు. కొన్ని మలబారు వైపువి, ఇంకా ఏ దేశాలవో చెప్పారు. అట్లా రకరకాల పాముల్ని సంపాదించి వాళ్ళు వాటి కూరలు పీకేసి ఇట్లా మనల్ని భయపెట్టి నాటకం ఆడుతున్నారు. ఇదిగో నిన్న వీళ్ల తోటలో కూడా ఆ 30 పాముల్ని పట్టుకుని 130 రూపాయలు తీసుకున్నారు.
అంటూ ఆవిడతో వచ్చిన వాళ్ళని చూపించింది. మా అత్తగారికి పాముల వాళ్ళను మింగేద్దామన్నంత కోపం వచ్చేసింది. అసలు ఆ దొంగ విధాల్ని పోలీసులకు ఎందుకు పట్టించకూడదు మనం అన్నారు. ఋషులు పంపిన వాళ్ళు అందామనుకుని బయట వాళ్ళున్నారని నోరు మూసుకున్నా. పోలీసులు ప్రస్తుతం వాళ్ళని వెతుకుతున్నారు బామ్మగారు. ఇట్లాగే చాలా చోట్ల చేశారని పోలీసులకు తెలిసింది. మొన్న ఎవరో పేపర్లో కూడా రాశారు ఈ విషయం. అట్లా చెప్పు, దొంగ విధాలు దొరికితే తచ్చెట్టు తన్నాలే. ఎంత అన్యాయం! 200 రూపాయలు ఎవరు తిన్నట్టు? పాముల వాళ్లే అంటూ మళ్ళీ వాళ్ళు పడి నవ్వారు. ఆ రాత్రి సుమారు 12 గంటల ప్రాంతాల్లో మా అత్తగారు నేను పెరటి వైపుకెళ్ళాం. పిచ్చిరెడ్డి మేలుకునే ఉన్నాడు. పిచ్చి మామూలుగా మంచి నిద్రలో ఉంది. దాని లేపరా అన్నారు మా అత్తగారు పళ్ళు పటపట కొరుకుతూ రహస్యంగా. పిచ్చిరెడ్డి తలగొక్కుంటూ అదెందుకులే పెద్దమ్మా, నే చూసుకుంటా ఆ పనంతా అంటూ నసిగాడు. ఓరి నాపసన్నాసి, దాన్ని నువ్వే చెడగొడుతున్నావురా. ముందు దాన్ని లేపుతావా? దాన్నెత్తిన చన్నీళ్లు పోయనా అంటూ మా అత్తగారు చెంబు తీసుకున్నారు. నీ కాలు మొక్కుతా పెద్దమ్మా, దాన్ని లేబ్బాక అంటూ వాడు మా అత్తగారిని బతిమాలుకున్నాడు. నేను మా అత్తగారితో చెప్పాను రహస్యంగా. అది కేకలేసి ఏడ్చి అఘాయిత్యం చేస్తే పక్కింట్లో వాళ్ళు కూడా లేస్తారు, అసలు గుట్టు బయటపడుతుందని. అవునులే, అఘాయిత్య పినుగు అంత పని చేస్తుంది అంటూ చెంబక్కడ పారేసి సరే గడ్డపారతీ అన్నారు పిచ్చిరెడ్డిని. అంతా సిద్ధంగుంచిన యాడ్నుంచి తవ్వాలన్నాడు. పూజరూము దగ్గర నుంచి తెల్లటి ముగ్గుకర్ర కనిపించే లైన్లో 2 అడుగుల వెడల్పు 2 అడుగుల లోతు తవ్వుకుంటూ వెళ్ళాలి. 20 గజాలు తూర్పు వైపుకు అన్నారు. సరేనమ్మా అంటూ తలగుడ్డ చుట్టుకుని తవ్వడం మొదలెట్టాడు. తవ్విన మట్టి నేను మా అత్తగారు చిన్న చిన్న తట్టల్లో బయట తీసిపోయడం మొదలెట్టాం. కాసేపటికి మా అత్తగారు చెమటలు పట్టి ఆయాసపడ్డం మొదలెట్టారు. ఆమెను వెళ్ళి తులసికోట అరుగు మీద కూర్చోమని నేను ఒక్కత్తెనే మన్ను తీసిపోయడం మొదలెట్టాను. దాదాపు 10 గజాల దూరం తవ్వుకెళ్లేసరికి రాత్రి 2 గంటలు అయింది. మన్ను తీసిపోసి ఒళ్ళలిసి చల్లగాలికి హాయిగా ఆ మట్టి మీదే పడి నిద్రపోదామనిపించింది. మా అత్తగారు తులసికోట అరుగు మీద ఎప్పుడు నడుం వాల్చారో మంచి నిద్రలో ఉన్నారు. చూస్తే పిచ్చిరెడ్డి మధ్య మధ్య పంపు దగ్గరికెళ్ళి నీళ్లు తాగి వస్తూ తవ్వుకుంటూ పోతున్నాడు. నేను మట్టి తీసి పొయ్యటం చూసి వాడు బాధపడుతూ, ఏందమ్మా మీకీ కష్టం? ఎందుకమ్మా ఇంత రాత్రిళ్ళ తవ్వమంటారు పెద్దమ్మగారు అని అడిగాడు. దేవుడి బొమ్మలు దొరుకుతాయట, అవి రాత్రిపూటే తవ్వి తీయాలట అన్నాను. మా అత్తగారు నేర్పించిన పాఠం ఒప్పగించినట్లు. ఇక వాడు మాట్లాడలేదు. తెల్లవారుజాము 4 గంటలకు 20 గజాలు తవ్వేశాడు తూర్పు వైపుకు. ఇక దక్షిణానికి తిరగాలి. వెళ్ళి మా అత్తగారిని లేపాను. ఆమె తుళ్ళిపడి లేచి నన్ను చూసి అంతవరకు నేనేం చేస్తున్నానో గుర్తొచ్చి నా ఒళ్ళంతా పట్టి, అయ్యో నా నిద్ర పాడుగాను, నేను నిద్రపోయానుటే, ఇంతసేపు ఒక్కత్తేవో ఆ మన్ను తీసి పోస్తున్నావన్నమాట. నా బుద్ధి బుగ్గిగాను, ఏం పని చేశాను, నిన్నెంత కష్టపెట్టాను అని నొచ్చుకుంటూ అంతవరకు తవ్విన చోటంతా వెళ్ళి చూశారు. ఇక ఈ మిగతాది తవ్విస్తే పని అయిపోతుంది అంటూ సంతోషపడిపోయారు. ఇక నువ్వు వెళ్ళి పడుకోమ్మా కాసేపు అంటూ పిచ్చిరెడ్డిని చూసి, ఒరే, రేపటితో ఈ పని అయిపోవాలే. రేపైనా నువ్వు పిచ్చిని లేపి తీసుకురాకపోతే నేను ఊరుకోను. బిడ్డ ఒంటరిగా ఎంత కష్టపడ్డది, అలవాట్లేని మట్టి పని. దాన్నెత్తికెత్తి నేను వేరే గాడిదలాగా నిద్రపోయాను. చీచి, ఎందుకు కట్టుకున్నావురా కొరకరాని కొయ్యను అంటూ పొద్దుటే వాడికి పిచ్చికి అక్షింతలు వేశారు. ఏమైనా విగ్రహాలు కనిపించాయా అన్నారు పిచ్చిరెడ్డి వినేట్లు. వాడు చూడకుండా నాకు సంజ్ఞ చేస్తూ లేదు అన్నాను. ఆమె అడిగింది అర్థం అయిందన్నట్టు. అప్పటికీ ఆమెకు సందేహం తీరక నా చెవుల దగ్గరికొచ్చి అడిగారు, పిచ్చిరెడ్డి ఏమైనా అడిగాడా అని. అడిగాడు, అర్ధరాత్రి పూటే తవ్వి తీయాలి ఆ దేవుడి బొమ్మలని చెప్పాను. హారీ దొంగ విధవా, అసలు వీడికెందుకు ఈ ఆరాలన్నీ? నోరు మూసుకు పని చేసుకుపోవాలి గాని పెళ్ళాన్ని లేపి పనిచేయించే దమ్ము లేవు సాని ముచ్చు విధవకు. ఈ వివరాలెందుకో అన్నారు. మా అత్తగారు అనుకున్న ప్రకారం మర్నాడు రాత్రి త్వరగానే తవ్వడం ఆరంభించి ప్రహరీ గోడ దగ్గరికి చేరుకున్నాం. మా అత్తగారు నిద్ర మేలుకోవడానికి విశ్వ ప్రయత్నం చేశారు. కాస్త అట్లా నడుం వాలుస్తానే అంటూ వెళ్ళి తులసికోట అరుగు మీద వాలారు. అంతే, మామిడి చెట్టు దగ్గర నుంచి
ప్రహరీ గోడ వరకు ఋషులు చెప్పిన లెక్క 2 అడుగుల లోతు, 2 అడుగుల వెడల్పైతే నేనెందుకైనా మంచిదని 5 అడుగుల వెడల్పు, 3 అడుగుల లోతు తవ్వమన్నాను పిచ్చిరెడ్డిని. ప్రహరీ గోడ పక్క వరకు తవ్వుకుంటూ వెళ్ళాక గోడ దగ్గర గడ్డపారకు ఏదో కంగుమని తగిలిందని పిచ్చిరెడ్డి ఆగాడు. సంభ్రమాశ్చర్యాలు పెనవేసుకున్నాయి నన్ను. ఋషులు ఎంత కరెక్ట్గా చెప్పారు. మా అత్తగారిని నిద్ర లేపడానికి పరిగెత్తాను తులసికోట దగ్గరికి. ఆమెను తట్టి లేపాను. లేస్తూనే మామూలుగా తాను తిట్టుకుంటూ తన నిద్రను శపించుకుంటూ లేచారు. ఆలస్యం చేయకుండా ఆవిడ చెవిలో చెప్పాను. ఇక ఆమె ఒళ్ళు తెలియని సంతోషంతో తబ్బిబ్బైపోయారు. ఇంకా వాడక్కడే తవ్వుతున్నాడా అని అడిగారు. సడన్గా ఆమెకేదో సందేహం కలిగి, లేదు ఆపేయమన్నాను. అక్కడే ఉన్నాడు అన్నాను. పద పద పద, ముందు వాడిని అక్కడి నుంచి పంపించేయాలి, ఇంకేమైనా ఉందా అంటూ అంత చీకట్లోనూ 60 ఏళ్ల మా అత్తగారు పరిగెత్తడం మొదలెట్టారు ప్రహరీ గోడ వైపుకి. సడన్గా ఒక చోట ఆగి, వాడి కండ్లకేమీ కనబడలేదు కదా అని అడిగారు రహస్యంగా. లేదన్నాను. ఆమె నేను ప్రహరీ గోడ దగ్గరికి వెళ్ళేసరికి పిచ్చిరెడ్డి గోడ కానుకుని కునుకుపాట్లు పడుతున్నాడు. మా అత్తగారు వాణ్ణి లేపి, ఇక వెళ్ళి నువ్వు కాసేపు పడుకోరా, పాపం ఈరోజు సానా దూరం తవ్వావు. విగ్రహం తర్వాత స్నానం చేసి నేను మడిగా తీయించాలే, నువ్వెళ్ళు అంటూ వాణ్ణి అక్కడి నుంచి తరిమారు. గడ్డపార అక్కడే పడేసి వాడి ఇంటి తట్టుకెళ్ళాడు. వాడటు వెళ్తూనే ఆ గడ్డపార నా చేతికిచ్చారు. శ్రీహరి, ఏమిటి పరీక్ష? బొబ్బలెక్కి పుండ్లైపోయిన నా 2 చేతులు గడ్డపారను పట్టుకోలేక వణికాయి. నేను 3 అడుగుల లోతుకి దిగి తవ్వాలంటే నా చేత అవుతుందా? నా అవస్థ పసిగట్టిన మా అత్తగారు చాలా అనునయంగా, ఏం పర్వాలేదే, నేనున్నాను, ఇంత కష్టపడ్డావు, ఆ కాసేపు కష్టపడితే ఆ పుణ్యం అంతా నీదే అన్నారు. సరే దిగాను గడ్డపార తీసుకుని 3 అడుగుల లోతు గోతిలోకి. మళ్లీ గడ్డపారకు కంగుని తగిలింది. తవ్వుతుంటే మా అత్తగారి ఒళ్ళు పులకరించినట్లయి, అదే ఆ శబ్దం వస్తోంది. మహానుభావులు ఋషులు రాశారు, ఎంత సత్యం ఎంత సత్యం, చూడు చుట్టూ తవ్వు, సులభంగా బయటికి తీయొచ్చు, లేకపోతే లంకి తెగి బిందెలు పాడైపోతాయి అంటూ తాను మట్టి మెట్లు మీదుగా కష్టపడి గోతిలోకి దిగారు. తవ్వుతుంటే ఏదో 2 అడుగుల వెడల్పు పొడవు ఉండేది భూమిలో పాతుకుని ఉందని తెలుస్తోంది. ఒకవైపు నుంచి గడ్డపారతో పెళ్లగించబోయాను. నా వల్ల కాలేదు. మా అత్తగారు కూడా ప్రయత్నించారు. మా ఇద్దరి వల్ల కాలేదు. అబ్బో, చాలా బరువే. అవును మరి, పాతకాలం నాటి బంగారు మొహిరీలు, వెండి రూపాయలు నాయే, బరువంటే బరువు కాదు అంటూ లోపలే మురిసిపోతున్న మా అత్తగారు తన బలం అంతా ఉపయోగించి నాకు సహాయపడ్డారు. అతి కష్టం మీద ఒకవైపు కాస్త కదిలించగలిగాం. తక్షణం గడ్డపార కింద నుంచి తేళ్లు, మండ్రగబ్బలు, చీమలు పుట్టలో నుంచి వచ్చినట్లు బయటికి రావడం మొదలెట్టాయి. వెంటనే గడ్డపార కింద పడేసి మా అత్తగారిని పైకి నెట్టి నేను బయటపడేసరికి దేవుడు కనిపించాడు. అన్ని తేళ్లు, మండ్రగబ్బలు బయటికి రావడం చూసి మా అత్తగారు నా వైపు అదో రకంగా చూశారు. తక్షణం నేను గ్రహించాను, నేను చూస్తున్నందువల్ల లంకె బిందెలు ఆ విధంగా కనపడుతున్నాయని ఆమె అనుకుంటోందని. వెంటనే దూరంగా వెళ్ళి నిలబడ్డాను. నా గ్రహింపు శక్తిని ఆమె మనసులోనే అభినందించి ఉంటారనుకుంటా. నన్ను చూసి చిరునవ్వుతో తల పంకించారు. కానీ ఆమె ఏం చేయదలుచుకున్నారో నాకు బోధపడలేదు. ఒకవేళ అవన్నీ నిజమైన తేళ్లు, మండ్రగబ్బలే అయితే ఈవిడ మొహిరీలు, నగలు అనుకుని ఎక్కడ ముట్టుకుంటుందోనని భయమేసింది. ముట్టుకోవద్దంటే ఏమంటుందో, ఎట్లా? ఆవిడ కూడా తటపటాయిస్తోందని గ్రహించాను. కాస్త ధైర్యం చేసి దగ్గరికెళ్ళి, మీకెట్లా కనిపిస్తున్నాయో అవన్నీ అని అడిగాను. నాకు ఆ మండ్రగబ్బలే కనిపిస్తున్నాయే, ఒకవేళ ముట్టుకుంటే బంగారంగా అయిపోతాయేమో అన్నారు. వద్దన్నాను. మరి ఎట్లాగే అన్నారు. ముందసలు ఆ గడ్డపారకు తగిలిందేమిటో చూద్దాం అన్నాను. సరేనన్నారు మా అత్తగారు. పైన మట్టి మూసుకుని ఉన్న ఆ ఘన పదార్థం మీద దగ్గరలో ఉన్న బావిలో నుంచి తోడి 4 బిందెలు నీళ్లు తెచ్చిపోసి టార్చ్ లైట్ వేసి చూశాను. నా కళ్ళని నేనే నమ్మలేకపోయాను. కథల్లో వింటాం, సినిమాల్లో చూస్తాం, నిజంగా జరుగుతుందంటే అట్లాంటిది నమ్మడానికి ఎంత మాత్రం వీల్లేదు. మా అత్తగారు ఏదైతే అబద్ధమని ఆడారో ఆ నాగేంద్రుడి శిలే దొరికింది. 2 పాములు మెలిక వేసుకుని ఉన్నట్లు
చెక్కపడ్డ శిల మా అత్తగారిని పిలిచి చూపించాను. ఆ అంటూ మా అత్తగారు షాక్ తిన్నట్టు ఫిట్ వచ్చి పడిపోయారు. పక్కనే కూర్చున్నాను. ఆమె లేచే వరకు నీళ్ల బిందె పక్కన పెట్టుకుని. కథ సమాప్తం.